This conference will now be recorded. సో హెసిటేట్ అవ్వకండి. ఎప్పుడైనా సరే మీకు ఓవర్ అయిపోతుందని చెప్పండి. నేను అప్పుడు 2 స్లాట్స్ తీసేసి 1 స్లాట్ పెట్టుకుందాం. మళ్ళీ తర్వాత ఫ్రీగా ఉన్న 2 స్లాట్స్ పెట్టుకుందాం. సో టాపిక్స్ యాన్సిబుల్‌కి టెర్రాఫార్మ్‌కి అయితే 2 స్లాట్స్ అయితే బెటర్ అండి. అవి సింపుల్‌గా ఉంటాయి. ఈజీగా ఉంటాయి. ఓకేనా? అవి 2 స్లాట్స్ అయితే బెస్ట్. హలో! ఓకేనా? వినబడుతుందండి వాయిస్? ఓకే. యాహ్! వినిపిస్తుంది సార్. రైట్. సోనార్ క్యూబ్ టూల్ ఏంటంటే మనకు సోనార్ క్యూబ్ లేనప్పుడు, ఒకప్పుడు డెవాప్స్ అనేది లేనప్పుడు, సో డెవాప్స్ వచ్చిన తర్వాత మెల్లిమెల్లిగా టూల్స్ వచ్చాయండి. డెవాప్స్ వచ్చిన తర్వాత మనకి ఈ గిట్ హబ్, జెంకిన్స్ ఇవన్నీ కూడా మెల్లిమెల్లిగా ఎవాల్వ్ అయినాయి అనమాట. డెవాప్స్ టూల్స్ లాగా వచ్చాయి మెల్లిమెల్లిగా. అందులో సోనార్ క్యూబ్ కూడా ఒకటి. అంటే ఇప్పుడు జెంకిన్స్ ఎందుకు వాడుతున్నాము? ఆటోమేట్ చేయడానికి. అది మనము డిఫరెంట్ టూల్స్‌తో ఇంటరాక్ట్ అవుతది. జెంకిన్స్‌కి మనము మళ్ళీ జెంకిన్స్‌కి వెళ్తాం. మనం జెంకిన్స్‌కి వెళ్ళి మళ్ళీ కొన్ని యాక్టివిటీస్ చేస్తాం. అంటే ఎండ్ ఆఫ్ ద డే టూల్స్‌ని మనము జెంకిన్స్‌కి ఇంటిగ్రేట్ చేయాలి. ఎలాగైతే మనము మావెన్ ఇంటిగ్రేట్ చేసామో, అలాగే మనము సోనార్ క్యూబ్‌ని ఇంటిగ్రేట్ చేస్తాం. అలాగే జేఫ్రాగ్‌ని ఇంటిగ్రేట్ చేస్తాం. అలాగే టామ్‌క్యాట్‌ని ఇంటిగ్రేట్ చేస్తాం. ఇవన్నీ కూడా మనం ఇంటిగ్రేట్ చేస్తాం. జెంకిన్స్‌కి ఇంటిగ్రేట్ చేస్తాం. ఎండ్ ఆఫ్ ద డే అవి చేద్దాం మనం. అయితే ఈ టూల్స్ స్లోలీ ఎవాల్వ్ అయినాయి. అంటే మాన్యువల్ ఇంటర్వెన్షన్ లేకుండా ఈ టూల్స్ వాడడం వల్ల ఆటోమేటెడ్‌గా అయిపోతాయి. సో సోనార్ క్యూబ్ ఏ మాన్యువల్ వర్క్‌ని తీసేసిందంటే, నేను ఇందాక డిస్కస్ చేస్తున్నట్టు డెవలపర్స్ కోడ్ రాసిన తర్వాత దాన్ని రివ్యూ చేస్తారు. డెవలపర్స్ లీడ్స్ సీనియర్ డెవలపర్స్ రివ్యూ చేస్తారు. మోస్ట్‌లీ లీడ్స్ అన్నమాట. ఒక టీమ్ వాళ్ళు చేస్తారు. పక్క టీమ్ వాళ్ళు కూడా చేస్తారు. అంటే ఆహ్, ఒక టీమ్ వాళ్ళు వేరే టీమ్ వాళ్ళు కూడా చేస్తారు. అంటే ఇది ఎలా అంటే అజైల్ అండి. అజైల్‌లో ఉంటుంది. మొత్తం ఇవాళ రేపు అంతా కూడా అజైలే ఉంటుంది కాబట్టి, అజైల్ ఎలా ఉంటుందంటే మల్టిపుల్ టీమ్స్ ఉంటాయి కాబట్టి ఒకే ప్రాజెక్ట్ మీద ఒక 10 టీమ్‌లు పనిచేస్తా ఉంటాయి. 10 టీమ్‌లకి 10 లీడ్స్ ఉంటారు. ప్రతి టీమ్‌లోనూ డెవలపర్స్ ఉంటుంటారు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్నల్ రివ్యూ జరుగుతది. ఇంటర్నల్ రివ్యూ అంటే అదే టీమ్‌లో ఉన్న లీడ్ చెక్ చేస్తాడు. తర్వాత ఆహ్, థర్డ్ థర్డ్ వేరే రివ్యూవర్ వేరే టీమ్ వాళ్ళకి పంపిస్తారు. ఇలా ఉంటదన్నమాట కోడ్ రివ్యూ. అంటే ఒకరు రాసిన కోడ్ చెక్ చేస్తారు. ఎందుకంటే కోడ్‌లో ఎలాంటి కోడ్ దేన్నేమంటారంటే ఆహ్, మెయిన్‌గా కోడ్ డూప్లికేషన్ ఉండకూడదు. డూప్లికేషన్ తర్వాత ఇంకోటేంటంటే ఆహ్, టెస్ట్ కేసెస్ కరెక్ట్‌గా యూనిట్ టెస్ట్ కేసెస్ రాయాలి వాళ్ళు. యూనిట్ టెస్ట్ కేసెస్ రాసారా లేదా? యూనిట్ టెస్ట్ కేసెస్ రాయడం వల్ల మనకి యూనిట్ టెస్ట్ రాసిన తర్వాత మనకి కోడ్ కవరేజ్ పర్సెంటేజ్ తెలుస్తుంది. కోడ్ పర్సెంటేజ్ మామూలుగా అయితే కోడ్ కవరేజ్ పర్సెంటేజ్ జనరల్‌గా క్లయింట్స్ అంటే ఎవరైతే ప్రాజెక్ట్ ఇస్తారో కంపెనీకి, ఆ క్లయింట్ చెప్తాడు. ఏమని? కోడ్ కవరేజ్ నాకు కనీసమైన 90% ఉండాలి అని చెప్తాడు. దీని మీనింగ్ ఏంటంటే, ఎవరైతే కోడ్ రాసారో, ఎవరు ఎంత నార్మల్‌గా అయితే చాలామంది ఒక ప్రాజెక్ట్ అంటే పెద్ద ప్రాజెక్ట్ అన్నప్పుడు థౌసండ్స్ ఆఫ్ లైన్స్ కోడ్ ఉంటుంది. ఈజీగా ఒక 50,000, 60,000 లైన్స్ ఆఫ్ కోడ్ ఉంటుంది. సో 50, 60,000 లైన్స్ కోడ్ రాసినప్పుడు అందులో 90% కోడ్ కవర్ అయిందా లేదా? కవర్ అంటే వాళ్ళు కొంతమంది ఏమవుద్దంటే డెవలపర్స్ కొంతమంది కోడ్ రాసేస్తారు. కోడ్ రాసిన తర్వాత అది వాళ్ళు ఆ కోడ్ ఎందుకు రాసారు? రాసేస్తారు. తర్వాత దాని అవసరం ఉండకపోవచ్చు. ఆ రిక్వైర్మెంట్ ఉండకపోవచ్చు. ఆ కోడ్‌ని తీసేయడం మర్చిపోతారు. ఆ కోడ్ అలాగే ఉండిపోతది అందులో ప్రాజెక్ట్‌లో. అయితే ఆ కోడు టెస్ట్ కేస్ రాస్తారు. ఆ ప్రతి కోడ్‌కి టెస్ట్ కేస్ రాస్తారు. ఆ టెస్ట్ కేస్ రాసినప్పుడు ఆ కోడ్ ఎందుకైతే రాస్తారో దానికోసం ఒక టెస్ట్ కేస్ రాయాలి. సో మనకి అలా రాసినప్పుడు ఆ టెస్ట్ కేస్ ఏం చేస్తుందంటే ఆ కోడ్ ప్రతి లైన్‌ని అది ఎగ్జిక్యూట్ చేస్తుంది. అంటే ప్రతి లైన్‌ని అది ఎగ్జిక్యూట్ చేసినప్పుడు మీకు ఇంటర్నల్‌గా టూల్ వాడతారు. ఇంటర్నల్‌గా ఒక టూల్ వాడతారు. ప్రతి డెవలపర్స్ వాళ్ళు డెవలప్ చేసే ఎడిటర్స్ ఉంటాయి కదా! వాటిని ఎడిటర్స్ అంటారు. ఓకే. ఈ ఎడిటర్స్‌లోనే వాళ్ళకి టూల్స్ ఉంటాయి. ఆ టూల్స్ ఏం చేస్తాయంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మైక్రోసాఫ్ట్ విజువల్ స్టూడియో ఉందనుకోండి. మైక్రోసాఫ్ట్ విజువల్ స్టూడియో అని ఒక టూల్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ఎడిటర్. దీంట్లో ఒక టూల్ ఉంటుంది. అది వచ్చేసి కోడ్ కవరేజ్ టూల్. ఆ కోడ్ కవరేజ్ టూల్ ఆటోమేటికల్‌గా ఒక టెస్ట్ కేస్ రాసినప్పుడు ప్రతి టెస్ట్ కేస్ కూడా ఒక టెస్ట్ కేస్ ఎవ్రీ టెస్ట్ కేస్ ఓకే మ్యాప్స్ టు ఏ మెథడ్. మెథడ్ కావచ్చు, ఒక ఫంక్షన్ కావచ్చు. ఫంక్షన్‌లు ఏముంటాయి? ఇన్‌స్ట్రక్షన్స్ ఉంటాయి. ఇన్‌స్ట్రక్షన్స్. ఆ ఇన్‌స్ట్రక్షన్స్ అంటే అవి కోడ్‌లు జావాలో గాని, డాట్ నెట్‌లో గాని రాసుంటారు.
సో ఒక టెస్ట్ కేస్ రాసినప్పుడు ఆ టెస్ట్ కేస్ విల్ బి టార్గెటెడ్ టు వన్ ఆఫ్ ద మెథడ్. అలా ఒకే మెథడ్‌కి యూ కెన్ హావ్ మల్టిపుల్ టెస్ట్ కేసెస్. ఎందుకంటే ఈ మెథడ్స్ ఎలా ఉంటాయంటే దీంట్లో ఇఫ్ కండిషన్స్ ఉంటాయి. ఇఫ్ స్టేట్మెంట్స్ ఉంటాయి. ఇఫ్ అని మనం ఏదైతే స్క్రిప్ట్‌లో చేసామో ఇఫ్ స్టేట్మెంట్స్ ఉంటాయన్నమాట. ఇఫ్ స్టేట్మెంట్స్ ఒక టెస్ట్ కేస్ ఏమో ఇఫ్ స్టేట్మెంట్‌కి మీకు గుర్తుంటే మన షెల్ స్క్రిప్ట్‌లో ఇఫ్ అనే ఒక కండిషన్ రాసాము. తర్వాత కొన్ని ఇన్‌స్ట్రక్షన్స్ రాసాము. తర్వాత ఎల్స్ అని రాసాము. తర్వాత కొన్ని కండిషన్స్ ఉంటాయి. తర్వాత ఎల్స్ కూడా రాసాము మీకు గుర్తుంటే. తర్వాత మళ్ళీ దీంట్లో కొన్ని ఇన్‌స్ట్రక్షన్స్ ఉంటాయి. తర్వాత మళ్ళీ ఎల్స్‌లోకెళ్తాము. ఎల్స్‌లోకెళ్ళి మళ్ళీ ఇక్కడ కూడా అంటే ఒక టెస్ట్ కేస్ ఏమో ఓన్లీ ఈ ఇఫ్ పార్ట్ చెక్ చేస్తుంది. ఇంకొక టెస్ట్ కేస్ ఏమో ఎల్స్ ఇఫ్ పార్ట్‌ని టెస్ట్ చేస్తుంది. ఇంకొక టెస్ట్ కేస్ ఎల్స్ చెక్ చేస్తుంది. ఇలా ప్రతి టెస్ట్ కేసు ఒక్కొక్క కండిషన్ కోసం రాస్తా ఉంటారు. అంటే ఒక మెథడ్‌కి ఒక టెస్ట్ కేస్ ఉండాలా? నో. ఒక మెథడ్‌కి మల్టిపుల్ ఉండొచ్చు. ఇలా రాయడం వల్ల సపోజ్ మీకు ఒక అన్ని టెస్ట్ కేసెస్ రన్ చేస్తారు వాళ్ళు. ఎవరు? డెవలపర్స్. రన్ చేశాక వీటి కలర్ మారిపోతుంది. ఈ టెస్ట్ కేస్ ఏవున్నాయో ఈ కలర్ అంతా మారిపోతుంది. మారిపోయి సంథింగ్ వాళ్ళు సెట్ చేసిన కలర్‌లో వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ గ్రీన్ కలర్‌లో వస్తుంది. ఏవైతే రెడ్ కలర్‌లో ఉంటాయో అవి కవర్ కానట్టు. ఏవైతే రెడ్ కలర్‌లో లైన్స్ ఉంటాయో, ఇన్‌స్ట్రక్షన్స్ ఉంటాయో అవి కవర్ కానట్టు. అవి కవర్ కాకపోతే మనకి ఈ పర్సెంటేజ్ తగ్గిపోతుంది. అలా ప్రతి డెవలపర్ కూడా తన ఓన్ అతను రాసిన ప్రతి కోడ్‌కి ఒక టెస్ట్ కేస్ రాసుకుంటాడనమాట. ఇలా రాసుకోవడం వల్ల వాళ్ళ బాధ్యత. అప్పుడు రివ్యూ అయినప్పుడు వాళ్ళు రివ్యూ చేసేవాళ్ళు అడుగుతారు. మీరు ఈ మెథడ్స్ రాసారు కదా! టెస్ట్ కేసెస్ రాసాము. సరే. ఎంత కోడ్ కవరేజ్ ఎంత? అది కూడా డెవలపర్స్ పంపించాలి. స్క్రీన్‌షాట్ పంపించాలి. ఓకే. సో, లేదా లీడే చూసుకుంటాడు. స్క్రీన్‌షాట్‌లో తెలిసిపోతుంది ఎంత కోడ్ కవర్ అయింది. ఒకవేళ కవర్ కాలేదనుకోండి. సో, అతని కోడ్ కవరేజ్ ఎందుకు కవర్ కాలేదు? అంటే అప్పుడు డెవలపర్స్ చెప్తారు. ఈ లైన్స్ కవర్ కాలేదు. ఎందుకు కాలేదు? మరి కోడ్ ఎందుకు రాసావు? ఈ లైన్ కవర్ కానప్పుడు ఎందుకు రాసావు? సో, అలా చాలా లెవెల్‌లో వాళ్ళు డిస్కస్ చేసుకుంటారు. ఇది మనకు సంబంధం లేదు. అయితే వాళ్ళ మాన్యువల్‌గా ఏం చేస్తున్నారో చెప్తున్నా. ఇది అర్థమైతే మీకు సోనార్ క్యూబ్ ఎందుకు వాడతామో అర్థమవుతది. సో, ఇలా ప్రతీది గూడా ఇలా వాళ్ళు డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. ఇంతవరకు నేను చెప్పింది మీకు అర్థమవుతుందా? అర్థం కాలేదు సార్. అర్థం కాలేదా? కాలేదా? కాలేదు. ఓకే. ఓకే. సో, ఏం లేదబ్బా! ఇప్పుడు మీరు కంపెనీ ఉంది. మీరు కంపెనీ కాదు. మీరు క్లయింట్. నాది కంపెనీ ఉంది. మీరు నాకు ఒక ప్రాజెక్ట్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత నేను మీకొక అప్లికేషన్ డెవలప్ చేసి ఇచ్చేస్తా. మీకు ఇచ్చేసేస్తా. అది వర్క్ అయిపోతుంది. కానీ కానీ అందులో కొన్ని అన్‌యూజ్డ్ కోడ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కార్ కొన్నారు. కార్ కొన్నప్పుడు ఆ కార్‌లో ప్రతి పార్ట్‌కి ఒక మీనింగ్ ఉంది. ప్రతి పార్ట్‌కి మీనింగ్ ఉంటుంది. ఇదెందుకుంది అంటే చెప్పగలరు. అదెందుకుందంటే చెప్పగలరు. కానీ ఎక్స్‌ట్రా కొన్ని అనవసరంగా ఫిట్టింగ్స్ చేసామనుకోండి కార్‌లో. అంటే ఇంజిన్ లోపల ఎక్కడైనా. దాని ఫంక్షనాలిటీ తెలీదు. అసలవి అనవసరంగా ఉన్నాయి. అలా చేస్తారా? ఎవరు చేయరు గదా! ఒక కార్‌లో ఏదైనా అనవసరంగా ఏమైనా యాడ్ చేస్తారా మీరు చెప్పండి? చేయం సార్. చేయం గదా! అది అసలు అవును. అది ఫూలిష్. అది కంప్లీట్‌లీ ఫూలిష్. అట్లా చేశారంటే అది ఎందుకు చేశారో కంపెనీ వాళ్ళకి కూడా తెలీదనుకోండి. ఇప్పుడు కంపెనీ ఏంటంటే కంపెనీ సేల్స్ చేస్తుంది. సేల్స్ వాళ్ళకి తెలీదు గదా! ఎవరు కార్ తయారు చేస్తారో. కార్ తయారు చేసేవాళ్ళు పొరపాటున ప్రతి కార్‌లోనూ ఒక కొత్త పార్ట్ ఏదో పెట్టేసారు. అది ఎందుకు పెడుతున్నారో తెలీదనుకుందాం. అవన్నీ డెలివరీ అయిపోయినాయి. రేపు కస్టమర్ ఇది ఎందుకు పెట్టారని అడిగినప్పుడు సేల్స్‌మాన్ చెప్పలేడు గదా! ఎందుకో రీజన్. సో, అదొక ఫ్లా అన్నమాట. ఆ డిజైన్‌లోనే ఫ్లా అది. సో, అలా ఉండదు. మీరు ఏ ప్రొడక్ట్ అదనే కారణే కాదు ఎగ్జాంపుల్. మీరు ఏ వస్తువు కొన్నా దాంట్లో ఏముండాలో అవే ఉంటాయి. అంతకు మించి ఉండకూడదు. ఎక్స్‌ట్రా ఉండకూడదు. దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండొచ్చు. దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండొచ్చు. అలాగే కోడ్ చేసినప్పుడు మీరు ఒక కామర్స్ వెబ్‌సైట్ ఇచ్చారు. కోడ్ ఏదో చేయమన్నారు. చేసాం. మేము చేసి మీకు ఇచ్చేసాం. కానీ అది మీకు తెలీదు. అందులో ఎందుకంటే అప్లికేషన్ రన్ అవుతా ఉంటది. కానీ అప్లికేషన్ ముందు కోడ్ ఉంది. ఆ కోడ్‌ని మనం బైనరీ ఫైల్‌గా కన్వర్ట్ చేసాము. ఆ బైనరీ ఫైల్‌లో అంటే కోడ్‌లోనేమో అనవసరమైన కోడ్ ఉంది. అది యూజబుల్ కోడ్ కూడా అందులో ఉంది. కానీ అది మనం బైనరీ కన్వర్ట్ చేసిన తర్వాత అది ఎవరికీ కనబడదు. అది ఎగ్జిక్యూట్ అయిపోతా ఉంటది. కానీ ఏదో ఒక రోజున అది ఏదో ఒక రోజు క్రాష్ అయిపోతది. అలాంటి ఎక్స్‌ట్రా కోడ్ వల్ల ఏదో ఒక రోజు క్రాష్ అయిపోతది. సో, అందుకని మీరు రాసిన ప్రతి కోడ్‌కి ఒక మీనింగ్ ఉండాలి. ఎక్స్‌ట్రా ఒక్క సింగిల్ లైన్ కూడా ఉండకూడదు. అలా ఉండకూడదు అన్న ఎలా తెలియాలి అంటే
ఒక క్లయింట్‌కి ఇప్పుడు మీకు తెలియాలి. మీరు నాకు ఇచ్చారు. కానీ మీకు తెలియాలి. నేను కోడ్ కరెక్ట్‌గా రాసానా లేదా అనేది మీకు తెలియాలి. ఎలా తెలుస్తుంది? నేను చెప్తాను మీకు, సార్ ఇక్కడ మా కోడ్ పర్ఫెక్ట్‌గా ఉంది. దీంట్లో ఎలాంటి ఎక్స్‌ట్రా లైన్స్ లేవు అని అన్నాననుకోండి. అది మీకు ఎలా నమ్మకం ఎలా వస్తుంది మీకు? ఎందుకంటే రాసింది కోడ్ మా టీమ్ వాళ్ళు ఎంతోమంది రాసారు. అందరూ ఎంతోమంది రకరకాల కోడ్ రాస్తా ఉంటారు. కానీ వాళ్ళు ఏం రాస్తారు? ఎలా రాస్తారో మీకు తెలీదు గదా! మీరు క్లయింట్ మీకు ఐటీ సంబంధం మీకు అసలు కోడింగ్ రాదు, ఏం రాదు. మీకు జస్ట్ ప్రొడక్ట్ కావాలంతే. బట్ మీకు సైడ్ నుంచి ఒక కాన్ఫిడెన్స్ రావాలి మీకు. ఏమని రావాలి? ఈ కోడ్ అనేది ఆహ్, ఆహ్, అసలు ఎక్స్‌ట్రా కోడే లేదు. పర్ఫెక్ట్‌గా రాసారు. సో, ఎలాంటి ఇష్యూస్ లేవు. రేపు క్రాష్ అవ్వదు నా అప్లికేషన్ అని మీకు ఒక ధైర్యం రావాలి అంటే, మీరు క్లయింట్ మీకు ఎలా తెలియాలి అంటే, మీకు ఈ కోడ్ కవరేజ్ ఎంత అని చెప్తారు. మీరు కోడ్ కవరేజ్ 90% ఉండాలి అని చెప్తారు మీకు అంతే. ఇది చాలు మీకు. మీరు క్లయింట్ మీకు కోడింగ్ తెలియకపోయినా మీరు ఒకటే మాట అంటారు. నా కోడ్ కవరేజ్ 90% కనబడాలి. ఆ స్క్రీన్ షాట్ నాకు ఇవ్వండి అంటారు అంతే సింపుల్‌గా మీరు. ఎప్పుడైతే నేను అంటే కోడ్ కవరేజ్ ఎట్లైనా 90 కోడ్ కవరేజ్ 90% సార్ నార్మల్‌గా? అంటే 90% చేయడం చాలా కష్టం యాక్చువల్‌గా. 90% చేయడం కష్టం, చాలా కష్టం. బట్ కొన్ని కంపెనీస్ 90% కోడ్ కవరేజ్ ఉండాలి అంటారు. ఓకే. సో, అంటే దీన్ని బట్టి మీరు 80% కూడా కొంతమంది తగ్గొచ్చు. 85 కూడా తగ్గితే తగ్గొచ్చు. అంటే విషయం మీకు అర్థమవుతుందా? 85% అంటే అర్థం ఏంటి? ఇప్పుడు మన ప్రాజెక్ట్ ఎలా ఉంటుంది? ఇప్పుడు ఆహ్, హ్మ్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50,000 లైన్స్ ఆఫ్ కోడ్ ఉంది. దీంట్లో ఒక 85% కోడ్ కవరేజ్ ఉంది. అంటే రిమైనింగ్ 50,000 రిమైనింగ్ అంటే 7,500 లైన్స్ కోడ్ అసలు అనవసరంగా ఉందన్నమాట. హ్మ్. 7,500 లైన్స్ అనవసరమైన లైన్స్ ఉన్నాయి. అక్కడక్కడ ఉన్నాయి. అది కూడా ఉండకూడదు కదా! అవును సార్. ఆ లైన్స్ అలాగే ఉన్నాయి. అందుకని జనరల్‌గా ఏం చేస్తాడంటే 100% కోడ్ కవరేజ్ చేయలేం. కొన్ని సందర్భాల్లో 100% చేయలేం కాబట్టి అతను ఓకే. 90% వరకు అలౌడ్ అంటాడు. 90% వరకు మీరు కోడ్ కవరేజ్ చేయండి అంటాడు. 90% చేయండి అంటాడు. ఓకే. 90% ఒక్క నిమిషం. 90% ఎంతొస్తుంది? సో, అక్కడ కూడా అతను ఓకే అంటాడు. నో ఇష్యూస్. 90% వరకు పర్వాలేదు. అంటే ఒక 5,000 లైన్స్ ఎక్స్‌ట్రా‌గా ఉన్నాయి. వాటి పర్పస్ తెలీదు. ఫర్ సమ్ రీజన్స్ 5,000 లైన్స్ ఉన్నాయి. అంటే 50,000లో 5,000 లైన్స్ అంటే ఒక 10% ఎక్స్‌ట్రా అనవసరమైన లైన్స్ ఉన్నాయి. దట్ ఈస్ బియరబుల్ అన్నమాట. బట్ అది కూడా ఒప్పుకోరు కదా! మీరైతే. నాకెందుకు ఆ 5,000 ఎక్స్‌ట్రా లైన్స్ అని మీరు కూడా అంటారు కదా! అసలు అది ఎందుకుంది అసలు అంటారు కదా! కానీ కొన్ని సందర్భాల్లో వాటిని అవాయిడ్ చేయలేం. 100% కోడ్ కవరేజ్ చేయలేం. రియల్ టైమ్‌లో అలా ఉంటదన్నమాట. ఓకే సార్. ఓకేనా? సో, ఇది స్ట్రిక్ట్‌లీ మాన్యుయల్‌గా జరిగే ప్రాసెస్ అంతా గూడా. అంటే కోడ్ కవరేజ్ అనే టూల్ ప్రతి డెవలపర్ కోడ్ రాసిన తర్వాత అతను ఏం చేస్తాడు? ఫస్ట్ కోడ్ రాస్తాడు. అసలు జనరల్‌గా అయితే వాళ్ళు ముందు టెస్ట్ కేసెస్ రాస్తారు. వాళ్ళ ప్రాసెస్ అది. ఆ తర్వాత కోడ్ రాస్తారు. సో, టెస్ట్ కేస్ రాసుకొని వాళ్ళు టెస్ట్ చేసుకుంటారు. ఎవరు? ప్రతి డెవలపర్ టెస్ట్ చేసుకుంటాడు. టెస్ట్ చేసుకొని అతను రాసిన సపోజ్ ఇతను ఒక 100 లైన్స్ కోడ్ రాసాడండి. 100 లైన్స్ కోడ్ రాస్తే ఈ 100 లైన్స్‌లో ఈ 100 లైన్స్‌లో కనీసం ఒక 90 లైన్స్ అన్నా కవర్ అయ్యేటట్టుగా ఆయన టెస్ట్ చేసుకుంటాడు. కోడ్ కవరేజ్ చూసుకుంటాడు 90 లైన్స్ అన్నా. తన వైపు నుంచి అట్‌లీస్ట్. ఒక 90 లైన్స్ అంటే నియర్లీ కవర్డ్ 90% కదా! సో, అప్పుడు అతను రివ్యూ పంపిస్తాడు. ఎవరికి? వాళ్ళ లీడ్‌కి పంపిస్తాడు. లీడ్ చూస్తాడు. ఓకే. 90% కవర్ చేసావా? క్లయింట్ అడిగాడు. 90% ఓకే. నైస్. ఓకే. ఫైన్. అతను అప్రూవ్ చేస్తాడు. ఎవరు? లీడ్. అప్పుడు ఈ కోడ్‌ని మనం గిటబ్‌లోకి పుష్ చేసేయొచ్చు. కోడ్‌ని గిటబ్‌లోకి పుష్ చేయొచ్చు. అంటే వేరే వాళ్ళు అది అందరి కోడ్‌తో కలిసిపోతుంది. అలా ప్రతి టీమ్‌లో ప్రతి డెవలపర్ గూడా అతను రాసిన ప్రతి కోడ్ కూడా 90% ఉందా లేదా అని వాళ్ళు ఇంటర్నల్‌గా టూల్ వాడతారండి. ఇంటర్నల్‌గా వాళ్ళు కోడ్ కవరేజ్ టూల్ ఉంటుంది వాళ్ళకి. ఆ కోడ్ కవరేజ్ టూల్ రన్ చేస్తారు. రన్ చేయగానే ఆటోమేటిక్‌గా అది రన్ అయిపోతది. రన్ అయిపోయి అదేం చేస్తది? రన్ అంటే ఏం చేస్తదది? వీళ్ళు రాసిన టెస్ట్ కేసెస్‌ని ఒకటి అది అది స్టార్ట్ చేసేస్తదనమాట. అది ఒక టెస్ట్ కేస్ రన్ చేయగానే అదొక మెథడ్ టార్గెట్ చేస్తది. ఒక టెస్ట్ కేస్ రన్ చేస్తది. అది ఈ లైన్ కవర్ చేస్తుంది. ఇంకో టెస్ట్ కేస్ రన్ అవుతుంది. అది కవర్ చేస్తుంది. ఇలా కోడ్ కవరేజ్ టూల్ రన్ చేయగానే ఇది ఇంటర్నల్లీ టెస్ట్ కేసెస్ వాళ్ళు రాసిన ఎవరు డెవలపర్స్ రాసిన కోడ్‌ని ఆ టెస్ట్ కేస్‌ని రన్ చేస్తదనమాట. ఇది ఇంటర్న్ లైన్స్ ఎన్ని కవర్ అయ్యాయో చెప్తుంది. మొత్తం టోటల్ చూసి ఈ కోడ్ కవరేజ్ రిజల్ట్ ఇస్తుంది. ఆ రిజల్ట్‌లో అది చెప్తుంది. అది కలర్స్ కూడా ఇస్తుంది. ఇవన్నీ కూడా గ్రీన్ కలర్‌లో ఉంటుంది. ఇది కవర్ కాకపోతే ఇది రెడ్ కలర్‌లో ఉంటుంది. ఓకే. సో, టోటల్ ఎంత పర్సెంట్ కవర్ అయింది ఇలా చూపిస్తది. సో, ఆ డెవలపర్ ఈ లైన్స్ ఎందుకు కవర్ కాలేదు అని చూసుకుంటాడు. ఓకే. ఇక్కడ ఏదో ఎందుకు కవర్ కాలేదబ్బా అని చూసుకుంటాడు. చూసుకొని అసలు నేను ఎందుకు రాసాను? ఎందుకు కవర్ అవ్వట్లేదు? అప్పుడు అతని కోడ్‌లో అతని బగ్ ఏదైనా ఉంటే ఫైండ్ ఔట్ చేసి ఆ బగ్ ఫిక్స్ చేస్తే అప్పుడు ఇది కూడా కవర్ అయ్యేటట్టుగా చేసేస్తాడు. ఈ విధంగా డెవలపర్‌కి ముందే తెలిసిపోతుంది. అతని కోడ్‌లో బగ్ ఉందా లేదా కూడా తెలిసిపోతుంది. అసలు ఎందుకు రాసాడో కూడా తెలిసిపోతుంది. అలా టెస్ట్ చేయలేదనుకోండి
అది ఆయన కాన్ఫిడెంట్గా చెప్తాడు, నా కోడ్ వర్క్ చేస్తుంది అనుకుంటాడు, పంపిస్తాడు, ప్రొడక్షన్కి వెళ్ళిపోతుంది, ప్రొడక్షన్లో ఫెయిల్ అయిపోతుంది. ప్రొడక్షన్లో ఫెయిల్ అయిపోయిందంటే కస్టమర్స్కి నమ్మకం పోతుంది అప్లికేషన్ మీద. ఓకే, సో అది అలా అవ్వకూడదు, అలా అవ్వదు కూడా, చాలా రేర్ కేస్. చాలా ఇప్పటికి కూడా కొన్ని గవర్నమెంట్ వెబ్సైట్స్ కొన్ని మధ్య మధ్యలో హ్యాంగ్ అయిపోతాయి. అలాంటి టెస్ట్ కేసు సరిగ్గా టెస్ట్ కేసు ఉండవు కొన్నిసార్లు. సో కంపల్సరీ చేయాల్సిందే. సో ఇది దిస్ కమ్స్ అండర్ కోడ్ కవరేజ్. ఇది వన్ ఆఫ్ ద సినారియో. నెక్స్ట్ డూప్లికేషన్ అండి. డూప్లికేషన్ కూడా కోడ్ డూప్లికేషన్ ఉండకూడదు. అంటే ఇప్పుడు ఆల్రెడీ కోడ్ రాస్తారు. ఎందుకంటే ఒక ప్రాజెక్ట్లో 100 మంది ఉంటారండి, డెవలపర్స్ 100 మంది ఉంటారు. ఆ 100 మందిలో ఒకరు ఒక పర్పస్ కోసం, ఒక టాస్క్ కోసం వాళ్ళు కోడ్ రాశారు. అదే టాస్క్ ఇంకొక డెవలపర్ కూడా వచ్చింది అనుకోండి. సో అతనికి తెలుసు అనుకోండి, టాస్క్ ఆల్రెడీ సో అండ్ సో పర్సన్ చేశాడు అనుకుంటే అతను అది పడుకోవచ్చు. ఓకే, అది దానివల్ల కోడ్ అనేది ప్రాపర్గా యూటిలైజ్ అవుతుంది. కానీ సమ్టైమ్స్ ఏమవుతుందంటే కొత్త వాళ్ళు ఫ్రెషర్స్ ఏం చేస్తారంటే వాళ్ళు లేజీ అనమాట. కొంచెం లేజీగా ఏం చేస్తారంటే సేమ్ కోడ్, ఇప్పుడు ఈ కోడ్ ఉంది, ఆల్రెడీ కోడ్ ఉంది. ఓకే, ఈ కోడ్ని వాళ్ళు ఒక 10 టైమ్స్ డిఫరెంట్ చోట్ల వాడుకుంటూ ఉంటారు ఇదే కోడ్ని. అలా కాకుండా ఇలా వాడారనుకోండి, డూప్లికేట్ అయింది. ఈ డూప్లికేట్ అయిందా లేదా ఎవరు చెక్ చేయాలి? యాక్చువల్గా డెవలపర్ రెస్పాన్సిబిలిటీ. కానీ డెవలపర్ లేదు, ఫ్రెషర్ అయి ఉంటే కనుక సీనియర్స్ అలా చేయరు. డెవలపర్ కొత్తగా 1-2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు కూడా చేయరు. కానీ కొంతమంది అలా చేస్తే అది ఎప్పుడైతే కోడ్ రివ్యూకి వస్తుందో, అంటే ఎప్పుడైతే లీడ్ ఉంటాడో అతను టెస్ట్ చేసినప్పుడు, ఎందుకు ఇన్నిసార్లు నువ్వు నీ కోడ్ని వాడావు, ఇలా వాడకూడదు, దీన్ని ఒక ఫంక్షన్లో వాడు అని చెప్తారు. దీని ఒక ఫంక్షన్లో పెట్టేస్తే సంథింగ్ లైక్ ఓకే, సంథింగ్ ఫంక్షన్ సమ్ టాస్క్, ఈ టాస్క్ అనే ఫంక్షన్లో పెట్టేది దీంట్లో ఈ కోడ్ని పెట్టేసాయి. ఓకే, ఇందులో పెట్టేసాయి. సో ఎప్పుడైతే నీకు ఇందులో ఉన్న కోడ్ వాడాలనుకుంటున్నావో అప్పుడు ఈ మెథడ్ని కాల్ చేసుకో చాలు. ఇదంతా మళ్ళీ రిపీట్ చేయకు. ఇలా ఈ మెథడ్ మనం సెల్స్ ప్రిపేర్ చేసాం, ఇలా కోడ్ రిపీట్ చేయకు. ఎక్కడ కావాలో అక్కడ ఈ మెథడ్ని కాల్. ఆ మెథడ్లో ఇవే లైన్స్ ఉన్నాయి కాబట్టి 3 సార్లు కావాలంటే 3 సార్లు ఇది ఎగ్జిక్యూట్ అయిపోతుంది. అంటే కోడ్ని మళ్ళీ పేస్ట్ చేయకుండా ఈ మెథడ్ని కాల్ చేయి. ఈ మెథడ్ని కాల్ చేస్తే ఈ లైన్స్ అనేవి ఒకటే చోట రాస్తావు, డూప్లికేట్ అవ్వదు. నువ్వు కాల్ చేయడం డూప్లికేట్ కాదు, కానీ కోడ్ను మల్టిపుల్ చోట పేస్ట్ చేసావంటే డూప్లికేషన్ అనమాట. అర్థమవుతుందండి? ఇష్యూస్ అర్థమవుతున్నాయా మీకు? సార్ ఓకే, సో ఇలా రకరకాల ఇష్యూస్ ఉంటాయి, ఇంకా చాలా ఉన్నాయి. సో ఈ రూల్స్ అన్ని కూడా, ఇంకా నేను చెప్పింది జస్ట్ కొన్ని మాత్రమే. ఇంకొన్ని మళ్ళీ మనం ఇలా చెప్తే బోర్ అయిపోతారు. నేను సోనార్ క్యూబ్లో వెళ్ళిన తర్వాత చూపిస్తాను. అయితే ఈ టాస్క్ అన్నీ కూడా మాన్యువల్గా చేసేవాళ్ళు. అయితే ఇప్పుడు ఏమైందంటే సోనార్ క్యూబ్ వాళ్ళు ఏం చేశారంటే మీరు ఇవన్నీ మాన్యువల్గా చేసే అవసరం లేదు. ఓకే, మీరు ఏమంటారంటే మా టూల్ వాడండి. మా టూల్ వాడితే మా టూల్లో మీరు రూల్స్ ఆల్రెడీ వాళ్ళు ఏం చేశారంటే సోనార్ క్యూబ్ వాళ్ళు ఇవన్నీ కోడ్ కవరేజ్కి అన్నిటికీ వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ దగ్గర టూల్స్ ఉన్నాయి. ఓకే, అలాగే డూప్లికేషన్ ఉందా లేదా చెక్ చేయడానికి కూడా టూల్స్ ఉన్నాయి. ఓకే, ఇంకా వేరియస్ రూల్స్, జావా కోడ్ రాసేటప్పుడు కూడా కోడ్ రాసేటప్పుడు చాలా రూల్స్ ఉంటాయండి. అలాగే .NETలో కూడా రూల్స్ ఉంటాయి, పైథాన్, ఇంకా వీరు చాలా ప్రతి గో లాంగ్వేజ్, స్కాలా, దానికి కూడా కొన్ని రూల్స్ ఉంటాయి, స్పెసిఫిక్ రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ అన్నీ కూడా సోనార్ క్యూబ్ ఏం చేశారంటే వాళ్ళకు జాగ్రత్తగా ఇవన్నీ గమనించి వాళ్ళు ఓన్గా అవన్నీ రూల్స్ అన్నీ కూడా ముందే రాసి పెట్టేశారు. అంటే ఇప్పుడు ఏం చేయాలంటే సింపుల్గా సోనార్ క్యూబ్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే మీరు కోడ్ రివ్యూ చేయకండి. ఓకే, ఆ పని మాకు ఇచ్చేయండి, కోడ్ రివ్యూ పని మాకు ఇచ్చేయండి, మేము చేసేస్తాం, ఆ వర్క్ మేము చేసేస్తాం, మీరు చేసే అవసరం లేదు, విల్ టేక్ కేర్. ఓకే, మీకు ఎండింగ్లో రిజల్ట్ ఒక రిపోర్ట్ జనరేట్ చేసేస్తాం, ఆ రిపోర్ట్ మీకు ఇస్తాం, ఆ రిపోర్ట్ చూసుకొని మీరు ఆ తర్వాత ఏం యాక్షన్స్ తీసుకుంటారో మీ డెవలపర్స్ మీద యాక్షన్స్ తీసుకోండి. సో దీనివల్ల టైం చాలా సేవ్ అయిపోతుంది కదా. ఓకే, దీనివల్ల టైం సేవ్ అవుతుంది, మీరు చేసే మాన్యువల్ వర్క్ అంతా కూడా మేమే చేసేస్తాం అని ఈ టూల్ వాళ్ళు చెప్తున్నారు. సో అందుకని చాలా కంపెనీస్ సోనార్ క్యూబ్ అనే టూల్ వాడతాయి. అర్థమవుతుందండి? సార్ మెయిన్ పర్పస్ అది. తర్వాత మీకు అసలు ఇంకేం చెప్పాలంటే కొన్నిసార్లు మీకు టెక్నాలజీ ఉంటాయి, డెవలపర్స్కి బాగా అర్థమవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏమంటారంటే లూజ్లీ కపుల్డ్ కోడ్. ఓకే, షుడ్ బి లూజ్డ్ ఆర్ కోడ్
చాలా ఉంటాయండి. ఒకటి నేను కొన్నే చెప్పాను. కోడ్ షుడ్ బి లూజ్లీ కపుల్డ్. లూజ్లీ కపుల్డ్ అంటే మీకు కొన్నిసార్లు ఏమవుతుందంటే డెవలపర్స్ కోడ్ రాస్తారండి. కోడ్ రాసినప్పుడు ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా ఒక 100 మంది డెవలపర్స్ ఉంటారు. వే వీళ్ళు వేరే వేరే టీమ్‌లలో ఉంటూ ఉంటారు. ఇందాక చెప్పినట్టుగా ఒక డెవలపరు ఆల్రెడీ ఒక టాస్క్ మీద పనిచేస్తున్నాడు. ఒక మెథడ్ రాసాడు. ఒక మెథడ్ రాసాడనుకుందాం. ఆ మెథడు వేరే టీమ్ వాళ్ళకి తెలుసు. ఎందుకంటే వాళ్ళు ఒకే ప్రాజెక్ట్‌లో ఉంటారు కాబట్టి అతను రాసిన మెథడు ఇతను జనరల్‌గా ఎలా ఉంటదంటే డిస్కషన్ ఎలా ఉంటదంటే డెవలపర్ జనరల్‌గా వర్క్ చేస్తున్నప్పుడు వాళ్ళు డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. ఒక టాస్క్ ఉంది. అది చాలా ఇబ్బందిగా ఉంది. అది నేను ఇప్పుడు చేయాలి. అలా డిస్కస్ చేసుకుంటుంటారు. అప్పుడు డెవలపర్ నా దగ్గర ఆల్రెడీ ఆ కోడ్ ఉంది. నేను ఆల్రెడీ చేశాను. కావాలంటే వాడుకో అని అలా చెప్పొచ్చు. వాడుకో అన్నప్పుడు ఈ మెథడ్‌ని ఎందుకంటే ఈ మెథడ్ అతను కోడ్‌లో రాసాడు. ఇంకో డెవలపర్ ఈ మెథడ్‌ని వాడుకోవాలి. ఈ మెథడ్ లూజ్లీ కపుల్డ్‌గా ఉండాలి. లూజ్లీ కపుల్డ్ అంటే ఇంకో వ్యక్తి ఈ మెథడ్‌ని ఈజీగా వాడుకునేటట్టుగా ముందు రాసిన వ్యక్తి ఆ కోడ్‌ని అలా రాయగలగాలి. అలా రాసినప్పుడే ఈ మెథడ్‌ని వేరే వాళ్ళు కూడా వాడుకోగలుగుతారు. దాన్నే లూజ్లీ కపుల్డ్ అంటారు. అట్లాగే టైట్‌లీ కపుల్డ్ కూడా ఉంటది. టైట్‌లీ కపుల్డ్. టైట్‌లీ కపుల్డ్ అనుకోండి అప్పుడు ఆ మెథడు ఆ డెవలపర్ రాసినా కూడా ఇంకో వ్యక్తి దాన్ని వాడుకుందాం అనుకున్నా వాడుకోలేడు. ఎందుకంటే అది టైట్‌లీ కపుల్డ్ అంటారు దాన్ని. అలా టైట్‌లీ కపుల్డ్‌గా కోడ్ రాయకూడదు. ఇది డెవలపర్స్‌కి మినిమమ్ వాళ్ళు ఫాలో అవ్వాల్సిన రూల్స్ అన్నమాట ఇవన్నీ కూడా. ఓకే ఓకేనా? సార్. ఇలాంటివి చాలా ఉంటాయి. ఓకే. ఇలాంటివి చాలా ఉంటాయి. ఓకే. సో, ఇవన్నీ కూడా సాల్వ్ చేయడానికి మనకి సోనార్ క్యూబ్ టూల్ వాడతాం. అంటే సోనార్ క్యూబ్ టూల్ ఏంటసలిది? సోనార్ ఒక్క నిమిషం అండి. నేను 1 మినిట్ ప్లీజ్. యాహ్! సోనార్ క్యూబ్. సోనార్ క్యూబ్ టూల్ ఏంటసలిది? ఇదే ఈజ్ ఏ కంటిన్యూయస్ కోడ్ క్వాలిటీ చెకింగ్ టూల్. కంటిన్యూయస్ కోడ్ క్వాలిటీ చెకింగ్ టూల్. ఓకే. సో, సోనార్ క్యూబ్ ఒకటే ఉందా అలాంటిది మార్కెట్‌లో? దీన్ని చెకింగ్ టూల్ కూడా అనొచ్చు. లేదా మీరు కోడ్ క్వాలిటీ ఆహ్, అనలిటికల్ టూల్ కూడా అనొచ్చు. అనాలిసిస్ టూల్ కూడా అనొచ్చు. అనాలిసిస్ టూల్ కూడా అనొచ్చు. కోడ్ క్వాలిటీ అనాలిసిస్ టూల్ కూడా అనొచ్చు. అంటే సోనార్ క్యూబ్ ఒకటే లేదండి మార్కెట్‌లో. మనకి ఇంకా ఆహ్, కోవెరిటీ అనే టూల్ కూడా ఉంది. అలాగే వెరాకోడ్ కూడా ఉంది. వెరాకోడ్. ఇంకా కోడ్ సెన్స్ కూడా ఉంది. మీరు ఒకవేళ ఇంటర్వ్యూలో మీరు కోడ్ సెన్స్ కాదు కోడ్ సెన్. ఒకవేళ వాళ్ళు అడిగారనుకోండి, మీరు వేరే కోడ్ మీద వర్క్ చేస్తారా? కోవాలిటీ మీద వర్క్ చేస్తారా? కోడ్ సెన్ మీద వర్క్ చేస్తారా? అన్నప్పుడు లేదండి నేను సోనార్ మీద వర్క్ చేస్తాను చెప్పొచ్చు మీరు. సో, ఒకసారి సోనార్ వాడారంటే ఇవన్నీ కూడా సేమ్ పర్పస్ అంతా సేమ్. సో, ఇవన్నీ కూడా డిఫరెంట్ టూల్స్. ఇవన్నీ కూడా డిఫరెంట్ కోడ్ క్వాలిటీ అనాలిసిస్ టూల్స్ అన్నమాట ఇవన్నీ కూడా. ఓకే. So why we use it? As we discussed, why we use it? We can do code review. We can do code review using SonarCube tool. ఓకే. తర్వాత ఓకే. ఇందాక అన్నట్టుగా ఏమంటున్నారు సోనార్ వాళ్ళు? మీరు కోడ్ ఇచ్చేయండి చాలు. మేము దాన్ని స్కాన్ చేస్తాం. స్కాన్ చేసి మేము చెక్ చేస్తాం. అన్నీ మీరు ఏమేమి చేస్తున్నారో మాన్యువల్‌గా అవన్నీ మేమే చేసేస్తాం. చేసేసి ఫైనల్‌గా మీకు ఒక రిపోర్ట్ ఇస్తాం. ఓకే. ఆ రిపోర్ట్స్‌ని బట్టి మీరు యాక్షన్ తీసుకోండి. ఓకే. సో, SonarCube will generate a code review report, and it will send the report and sell the report to the team, to the development team. Okay. So that they can
take, okay, appropriate actions. రైట్. సో మీకు ఇక్కడ టెస్ట్ కేసెస్ ఇందాక చెప్పినట్టుగా టెస్ట్ కేసెస్ రాస్తారు కదా. ఈ టెస్ట్ కేసెస్ రాయడానికి జనరల్గా అయితే జావాలో అయితే మీకు చెప్పాను మొన్న కూడా మ్యామ్ చెప్పేటప్పుడు వాళ్ళు JUnit. కరెక్ట్ యువర్ రైట్. డాటెడ్కి అయితే NUnit అని వాడతారు, JUnit అని వాడతారు, ఇక్కడ NUnit అని వాడతారు. రెండు డిఫరెంట్ టూల్స్. ఓకే. సో ఈ టెస్ట్ కేసెస్ వాడినప్పుడు ఇవి ఇన్స్టాల్ చేయాలి వాళ్ళు, అప్పుడే వాళ్ళు టెస్ట్ కేసెస్ అనేది రాయగలుగుతారు. రైట్. సో ఒకసారి మనం వెబ్సైట్ చూస్తే, సో ఇది SonarQube వెబ్సైట్ అండి. జస్ట్ టైప్ SonarQube, గూగుల్లో SonarQube చేయండి, మీకు sonarsource.com అని వస్తుంది. సో ఈ SonarQube మీకు ఇది మల్టిపుల్ లాంగ్వేజ్లో వాడతారు. మై లాంగ్వేజ్ సపోర్ట్ చూడండి, యువర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కవర్డ్. సో ఇట్ సపోర్ట్స్ జావా, కోట్లిన్, C#, విజువల్ బేసిక్, C++, జావా స్క్రిప్ట్, టైప్ స్క్రిప్ట్, PHP. ఓకే, చాలా ఇలా మనకి చాలా లాంగ్వేజెస్ ఉన్నాయి, అది సపోర్ట్ చేస్తుంది. సో పైథాన్, టెరాఫార్మ్, ఓకే, క్లౌడ్ సర్వీసెస్, డాకర్, కుబర్నెటిస్, ఇంకా చాలా ఉన్నాయి. సో గో లాంగ్వేజ్, HTML, CSS, ఓకే, PLSQL. సో మీకు స్కాలా, రూబీ, TSQL, XML. సో వీటన్నిటి కూడా అది అంటే డెవలపర్స్ ఎవరైనా సరే వీటిలో ఏది యూజ్ చేసి కోడ్ చేసినా కూడా వీటన్నిటిలో ఏమన్నా ఇష్యూస్ ఉన్నాయా, ఏమైనా లూజ్లీ కపుల్డ్ ఉన్నాయా, లేదా డూప్లికేషన్ ఉన్నాయా, అన్నీ కూడా మనము ఇందాక డిస్కస్ చేసిన అన్నిటి కూడా వీటన్నిటి మీద కూడా మీ SonarQube అనేది వర్క్ చేస్తుంది. నాట్ ఓన్లీ జావా, C#, అది అన్నిటి మీద కూడా వర్క్ చేస్తుంది, C++ అన్నిటి మీద కూడా. అర్థమవుతుందా అండి? సార్ పర్పస్ అర్థమవుతుంది కదా. మెయిన్గా మనము రైట్, పర్పస్ అర్థం కావాలి మెయిన్గా. సో ఇందాక నేను చెప్పిందంతా కూడా వాళ్ళకి చూడండి. రైట్, ఇక్కడ మీకు ఇంకా మెయిన్గా ఏంటంటే కోడ్ క్లీన్గా కీప్, ఏ కాదు కానీ కోడ్ క్లీన్, కోడ్ క్వాలిటీ అండ్ సెక్యూరిటీ. సో సెక్యూరిటీ కూడా చేస్తుంది ఇది. అంటే డెవలపర్స్ రాసే కోడ్ వల్ల, వాళ్ళకి తెలియకుండానే రాసిన కోడ్ వల్ల కొన్ని సెక్యూరిటీ లూప్ హోల్స్ జనరేట్ అవ్వచ్చు. దానివల్ల హ్యాకర్స్ అనే వాళ్ళు హ్యాక్ చేసే అవకాశం ఉంటుంది. అంటే ఏమవుతుందంటే సమ్ టైమ్స్ వీళ్ళు కోడ్ రాసేటప్పుడు పొరపాటున, ఫర్ ఎగ్జాంపుల్ DB డేటాబేస్ కనెక్ట్ అవ్వాలి అన్నప్పుడు మనము గుర్తుంటే మనము RDS రిమోట్ డెస్క్టాప్, RDS కాదు, మనం ఏంటది రిలేషన్ డేటాబేస్ సర్వీస్ వాడాం కదా. రిలేషన్ డేటాబేస్ సర్వీస్లో ఎండ్ URL జనరేట్ చేసి ఇచ్చాం. తర్వాత యూజర్ నేమ్, పాస్వర్డ్ కూడా ఇస్తాం. అయితే వాళ్ళు దానికి కనెక్ట్ అవ్వడానికి ఆ ఎండ్ URLతో పాటు యూజర్ నేమ్, పాస్వర్డ్ కూడా వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు కాన్ఫిగ్ ఫైల్స్ అని ఉంటాయి. వాళ్ళు అంటే జావాలో రాసినప్పుడు .java, C# రాసినప్పుడు .C# అని ఫైల్స్ ఉంటాయి. అలాగే కాన్ఫిగ్ ఫైల్స్ అని కూడా ఉంటాయి. అంటే వాటి ఎక్స్టెన్షన్ ఏముంటుంది, .config అని ఉంటాయి. దాంట్లో వీళ్ళు ఇవి యాడ్ చేసేస్తారు, యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇస్తారు. అలా ఇవ్వకూడదు యాక్చువల్గా, అవి పాస్వర్డ్స్ అనేవి ఇచ్చేస్తారు. ఇలా ఇచ్చేసినప్పుడు ఎనీ టైం మీకు పాస్వర్డ్స్ పొరపాటున కనుక హ్యాకర్స్ హ్యాక్ చేయగలిగితే, ఆ యూజర్ నేమ్, పాస్వర్డ్తో వాళ్ళు ఆ డేటాబేస్ కనెక్ట్ అయిపోయి డేటాబేస్లో డేటా అంతా కూడా వాళ్ళు తీసేసుకోవచ్చు. అప్పుడు దాన్ని అది కరెక్ట్ అయిపోతుంది, మనకి యాక్సెస్ ఉండకపోవచ్చు. డేటా అనేది ఎప్పుడు కూడా ఫ్రంట్ ఎండ్ పోయినా పర్వాలేదు కానీ డేటాబేస్ అనేది హ్యాక్ అవ్వకూడదు. సో వీటిని సీక్రెట్స్ అంటాం, యూజర్ నేమ్, పాస్వర్డ్స్ని ఈ సీక్రెట్స్ అంటాం. సో మీ SonarQube ఆ సీక్రెట్స్ని కూడా ఫైండ్ అవుట్ చేసేస్తుంది. అంటే అది స్కాన్ చేసేటప్పుడు ఎక్కడైనా సరే కాన్ఫిగ్లో కనుక యూజర్ నేమ్, పాస్వర్డ్ కనబడింది అనుకోండి, వెంటనే మీకు చెప్పేస్తుంది ఇది ఇది బ్లాకర్, ఈ కోడ్ మీరు ముందుకు పంపించకూడదు ఇక్కడ, ఎందుకంటే ఇక్కడ ఇవి ఉన్నాయి, సీక్రెట్స్ కనబడుతున్నాయి క్లియర్గా. సో హ్యాండిల్ ఇట్ కేర్ఫుల్లీ. ఈ విధంగా కూడా మీకు అంటే ఇవి ఇంతకుముందు SonarQube లేనప్పుడు ఇది టెక్నికల్ లీడ్స్ వాళ్ళే కోడ్ని చూసి, కాన్ఫిగ్లో చూసి, ఎందుకు ఇక్కడ నువ్వు యూజర్ నేమ్, పాస్వర్డ్ రాసావు అని వాళ్ళని అడగడం, ఇవన్నీ మాన్యువల్ వర్క్. ఇప్పుడు వాళ్ళు చేసే అవసరం లేదు, మీకు SonarQube ఆటోమేటిక్గా అది చేసేస్తుంది అనమాట. అర్థమవుతుందండి? నేను ఎక్కువ డీటెయిల్ ఎందుకు చెప్తున్నానంటే, మీరంతా చేసిన తర్వాత ఎందుకు వాడేమో కూడా తెలియకపోతే కష్టం అయిపోద్ది. రైట్. సో కదా, సో అదొకటి. సో మీకు SonarQube ఇన్స్టాల్ చేసేస్తే మీకు ఇలా ఉంటుందండి. మీరు SonarQube ఇన్స్టాల్ చేసిన తర్వాత మీకు ఇలా స్క్రీన్ వస్తుంది.
ఇలా స్క్రీన్ వస్తుంది. ఎలా అయితే మనము జెంకిన్స్ ఇన్‌స్టాల్ చేసినప్పుడు డాష్‌బోర్డ్ ఎలా ఉందో, అలాగే సోలార్ క్యూబ్ ఇన్‌స్టాల్ చేసిన తర్వాత మనకు డాష్‌బోర్డ్ ఇలా వస్తుంది. ఇక్కడ చూస్తే మీకు కనబడితే అబ్జర్వ్ చేస్తే ఒక నిమిషం బ్రైట్‌నెస్ చేసి చూస్తాను ఒకసారి. కనిపిస్తుంది సార్. కనిపిస్తుందా? సో, ఇక్కడ ప్రాజెక్ట్స్ ఉంది. అంటే మీరు ఏ ప్రాజెక్ట్‌నైతే మీరు సోలార్ క్యూబ్‌కి చెప్తున్నారో దాన్ని అనలైజ్ చేయమని ఆ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఈ ట్యాబ్‌లో కనబడతాయి. రైట్. సో, ఇక్కడ పోర్ట్‌ఫోలియోస్, ఇష్యూస్ ఉంటే ఇష్యూస్ కనబడతాయి. రూల్స్ అంటే ఏం లేదండి. మీరు ఇప్పుడు జావాలో రాసారు. జావాలో రూల్స్ కొన్ని ఉంటాయి. డాట్ నెట్‌లో రూల్స్ వేరుగా ఉంటాయి. ఇందాక మనం చెప్పాం కదా లాంగ్వేజెస్. ప్రతి లాంగ్వేజ్‌కి రూల్స్ ఉంటాయండి. ఆ రూల్స్ అన్ని ఇక్కడ ఉంటాయి ఆల్రెడీ. ఆ రూల్స్ ఆల్రెడీ సోనార్ క్యూబ్ వాళ్ళే ముందే పెట్టేసారు. ముందే రాసేసారు. మీకు ఆ రూల్స్ సరిపోతాయి. కాకపోతే ఆ రూల్స్ సరిపోకపోతే మీ ఓన్ రూల్స్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. మీ ఓన్ రూల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అది క్వాలిటీ ప్రొఫైల్స్‌లోకెళ్తే అక్కడ మీరు ఓన్ రూల్స్ క్రియేట్ చేసుకోవచ్చు. తర్వాత క్వాలిటీ గేట్ అని ఉంటుందండి. క్వాలిటీ గేట్. ఈ క్వాలిటీ గేట్‌లోనే మనము ఇందాక డిస్కస్ చేసినట్టుగా ఈ కోడ్ కవరేజ్ అనే స్టెప్ అందులో వస్తుంది. అంటే కోడ్ కవరేజ్ అనేది 90% లేదనుకోండి. డూప్లికేషన్‌లో కూడా దే విల్ అలౌ 3% వరకు అలౌ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ 3% డూప్లికేషన్ ఓకే అనుకోవచ్చు. అన్‌అవాయిడబుల్ డూప్లికేషన్ అనుకున్నప్పుడు 3% వరకు ఓకే. సో, అలాంటి కండిషన్స్ అన్నీ కూడా ఈ క్వాలిటీ గేట్‌లో పెడతాం. అంటే క్వాలిటీ గేట్ గనుక ఫెయిల్ అయింది అంటే అర్థం ఏంటి? అంటే కోడ్ కవరేజ్ 90% కంటే తక్కువుంది. అంటే క్వాలిటీ గేట్ ఫెయిల్ అయినట్టే. సో, క్వాలిటీ గేట్ పాస్ అయిందా? ఫెయిల్ అయిందా? అనేది మనం క్వాలిటీ గేట్‌లో మనం చూస్తాం. ఇవి మనం డిస్కస్ చేద్దాం. ప్రాక్టికల్‌గా చూద్దాం. సో, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మీకు ఇష్యూస్‌లో ఇక్కడ మీకు ఇక్కడ డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి. ఇక్కడ మీకు కలర్ కనబడుతున్నాయి. ఇక్కడ బగ్స్ 1 ఉన్నాయి. ఓకే. ఈ దీంట్లో బగ్స్ ఉన్నాయి. దీంట్లో కోడ్ స్మెల్స్ అంటే మీకు ఒక్క నిమిషం అండి. కోడ్ స్మెల్స్ అన్నప్పుడు కోడ్ వల్నరబిలిటీస్ అన్నమాట. అంటే దీనివల్ల ఇష్యూస్ రావచ్చు. క్రాష్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. లేదా కోడ్ డూప్లికేషన్ ఉండొచ్చు. వాట్ కమ్స్ అండర్ కోడ్ స్మెల్స్. అవి కోడ్ స్మెల్స్‌లోకొస్తాయి. కవరేజ్ ఎంత పర్సెంట్ కవర్ అయింది? 0.0% కవర్ అయింది. డూప్లికేషన్స్ 0.0% ఉంది. ఓకే. సో, వల్నరబిలిటీస్ సెపరేట్‌గా ఉన్నాయి. అంటే ఇలా ప్రతి మెథడ్ ఎక్కడైతే ఇష్యూస్ ఉన్నాయో ప్రతి దాంట్లో ఇక్కడ దీంట్లో దాదాపు 8 బగ్స్ ఉన్నాయి. ఇందులో 8 బగ్స్ ఉన్నాయి. ఓకే. సో, కోడ్ స్మెల్స్ 248. ఓకే. ఆహ్, కోడ్ స్మెల్స్ అంటే ఎలా అంటే మీకు ఎలా చెప్పాలంటే టైట్‌లీ కపుల్డ్ అనొచ్చు మీరు. టైట్‌లీ కపుల్డ్ అంటే, అంటే అది యూజ్ చేయలేం. ఆ కోడ్ అనేది ఎలా అంటే కోడ్ ఎప్పుడు రాసినా క్లీన్‌గా రాయాలి. ఆ కోడ్ గనుక రీయూజబుల్ కాకుండా ఉండి ఓకే. చాలా కాంప్లికేటెడ్‌గా రాసినప్పుడు వాటిని కూడా రీయూజబుల్ కానప్పుడు అంటే లూజ్‌లీ కపుల్డ్ కానప్పుడు, టైట్‌లీ కపుల్డ్ అయినప్పుడు మనం అవన్నీ కమ్స్ అండర్ కోడ్ స్మెల్స్ కిందకొస్తాయి. సో, ఇది కోడ్ స్మెల్స్ ఇలా ఉన్నాయన్నప్పుడు అది క్లిక్ చేసినప్పుడు ఎక్కడెక్కడ కోడ్ అలా ఉంది. ఆ విధంగా రాశారు. అదంతా డీటెయిల్డ్‌గా చూడొచ్చు మనం. చూసిన తర్వాత ఆ లీడ్‌కెళ్ళిపోతుంది రిపోర్ట్. లీడ్ చూసుకుంటాడు. చూసుకొని సో, అకార్డింగ్‌లీ ద టీమ్‌ని వర్క్ చేయమని చెప్తాడు. సో, ఇలా ఇక్కడ కోడ్ స్మెల్స్ 7 ఉన్నాయి. బగ్స్ 1 ఉన్నాయి. సో, ఇలా మీకు ఒక రిపోర్ట్ జనరేట్ అవుతుంది. ఈ రిపోర్ట్ అంటే ఇదే రిపోర్ట్ అన్నమాట. ఈ రిపోర్ట్ మీరు చూసుకొని అకార్డింగ్‌లీ చెప్పుకోవచ్చు. ఇక్కడ లెఫ్ట్ సైడ్‌లో మీకు క్వాలిటీ గేట్ అని కనబడతా ఉంటది. క్వాలిటీ గేట్‌లో పాస్డ్ ఉంది. ఓకే. 60% అది పాస్ అయింది. ఫెయిల్డ్ 8.8% ఫెయిల్ అయింది. సో, ఇలా డిఫరెంట్ ఇన్ఫర్మేషన్స్ ఇక్కడ లెఫ్ట్ సైడ్‌లో మీకొస్తాయి. కోడ్ మెయింటైనబిలిటీ 50% ఉంది. సెక్యూరిటీ రివ్యూ 57% ఉంది. సో, డిఫరెంట్ మెట్రిక్స్ మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్‌లో మీకు ప్రొవైడ్ చేస్తారు. ఓకే. సో, దీన్ని బట్టి కోడ్ మనము ముందుకెళ్ళొచ్చా లేదా అనేది డిసైడ్ చేస్తారు. ఆ తర్వాత ఓకే అనుకున్నప్పుడే అప్పుడు ఆ కోడ్‌ని మనం నెక్స్ట్ స్టెప్ పంపిస్తాం. జెంకిన్స్ పంపిస్తాం. జెంకిన్స్ దాన్ని బిల్డ్ చేస్తుంది. బిల్డ్ చేసిన తర్వాత డిప్లాయ్‌మెంట్స్ అన్నీ జరిగిపోతా ఉంటాయి. అర్థమవుతుందా అండి? సార్. రైట్. అయితే ఒకసారి డాగ్స్‌కి వెళ్దాం. ఇక్కడ డాగ్స్ ఉంది. డాగ్స్‌కి వెళ్దాం. ఇక్కడ డాగ్స్‌కొచ్చిన తర్వాత మీరు ఒకసారి గో త్రూ అవ్వండి. ఇక్కడ రిక్వైర్మెంట్స్ చూడండి. ఇన్‌స్టాల్‌మెంట్ రిక్వైర్మెంట్స్. మీకు ఇది రన్ చేయాలంటే మీకు కనీసం అయినా కూడా ఎక్కడిచ్చాడు? యాహ్! మీకు ర్యామ్ సైజ్ మినిమమ్ 4 జీబీ ఉండాలండి.
4 GB ర్యామ్ సైజ్ మినిమం ఉండాలి ఫర్ స్మాల్ స్కేల్ ఇన్స్టాలేషన్. ఓకే. ప్రాసెసర్ 8 కోర్ అంటున్నాడు. అంటే 2 కోర్ నుంచి వర్క్ అవుతుంది. 2 కోర్ నుంచి 8 కోర్ వరకు ప్రాసెసర్ ఉండాలి. స్మాల్ స్కేల్ ఇన్స్టాలేషన్ అయితే 2 కోర్, లార్జ్ స్కేల్ అయితే 8 కోర్. ఓకే. డిస్ప్లే 30 GB వరకు ఉండాలి. ఇది రిక్వైర్మెంట్. ఓకే. తర్వాత మీకు రిపోర్ట్ జనరేట్ చెప్పాను కదా, ఈ రిపోర్ట్స్ అన్నీ కూడా డేటాబేస్లో స్టోర్ అవుతాయి అనమాట. ఇక్కడ ఇంకోటి చూడండి, డేటాబేస్. ఇది రైట్ చేసి ఓపెన్ చేస్తున్నాను. సో మీకు డేటాబేస్, ఈ డేటాబేస్ ఎందుకు వాడుతున్నాం ఇక్కడ మరి అంటే మనం ఇన్స్టాల్ చేయట్లేదు. మన రియల్ టైంలో అయితే డేటాబేస్ ఉంటుంది. డేటాబేస్లో ఏముంటాయంటే ఇప్పుడు రెగ్యులర్గా డైలీ రిపోర్ట్స్ జనరేట్ అవుతూ ఉంటాయండి. మల్టిపుల్ టైమ్స్ కోడ్ అనేది. ఒక్క నిమిషం సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఏం లేదు, ఇది 6 o'clock వాళ్ళకి మార్నింగ్ 10 o'clock మూవ్ చేసా. ఇంకో ఇది క్లాస్ అయిపోతుంది, కొద్దిసేపు అయిపోతుంది, ఫ్రీ అయిపోతా. 6 o'clock ఇది మూవ్ చేసా 10 o'clockకి. నేను మళ్ళీ చేస్తాను మీకు. రైట్ సార్, రైట్. సో మీరు ఇక్కడ డేటాబేస్లో ఏముంటాయంటే అండి, మీకు రిపోర్ట్స్ అనేవి, మీకు ఇలాంటి రిపోర్ట్స్ అనేది ఎవ్రీడే జనరేట్ అవుతూ ఉంటాయి. మల్టిపుల్ టైమ్స్ జనరేట్ అవుతూ ఉంటాయి. వాళ్ళు కోడ్ రివ్యూ చేసినప్పుడల్లా డిమాండ్ అవుతూ ఉంటాయి. సో ఈ అవుట్పుట్ ఉంటుంది కదా, ఇవన్నీ కూడా రిపోర్ట్స్ అన్నీ కూడా డేటాబేస్లో స్టోర్ అవుతాయి అన్నమాట. డేటాబేస్లో ఉంటాయి. సో వాళ్ళకి ఎప్పుడైనా మళ్ళీ కావాలనుకున్నప్పుడు ఆ ప్రీవియస్ రిపోర్ట్స్ని చూసుకోవచ్చు వాళ్ళు. సో ఈ రిపోర్ట్ స్టోర్ చేయడానికి అంటే నాట్ ఓన్లీ ఇవి నాట్ ఓన్లీ రిపోర్ట్స్. ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టుగా రూల్స్ ఉంటాయి అని చెప్పాను. జావా తీసుకోండి, జావాకి దాదాపు ఒక 600+ రూల్స్ ఉంటాయి. .NETకి ఒక 400+ రూల్స్ ఉంటాయి. పైథాన్‌కి కూడా రూల్స్ ఉంటాయి. ప్రతి లాంగ్వేజ్‌కి రూల్స్ ఉంటాయి. మరి రూల్స్ అన్నీ ఎక్కడ ఉంటాయి? అవన్నీ కూడా రికార్డ్సే కదా! అవన్నీ ఒక లాంగ్వేజ్ సంబంధించిన డీటెయిల్స్ కాబట్టి అవన్నీ కూడా ఈ డేటాబేస్‌లోనే ఉంటాయి. అన్నీ కూడా. ఇక్కడ నుంచే అది మీ మీ ఫ్రంట్ ఎండ్, ఇది ఒక ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్. ఇది ఇక్కడ మీకు కనిపిస్తుందంటే ఇవన్నీ కూడా డేటాబేస్ నుంచి తీసుకొచ్చి మీకు ఇక్కడ చూపిస్తుందనమాట. అంటే ఇప్పుడు చూడండి, Amazon.com ఉంది. ఓపెన్ చేయగానే మీకు మెయిన్ పేజ్ వస్తుంది. ప్రొడక్ట్స్ అన్ని కనబడతా ఉంటాయి. అవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? అవి డేటాబేస్ నుంచి వచ్చాయి. సో ఇక్కడ కూడా మనకు ప్రొడక్ట్స్ లేవు కానీ మనకు కొన్ని మెట్రిక్స్ ఉన్నాయి. ఒక అప్లికేషన్ సంబంధించిన మెట్రిక్స్ ఉన్నాయి. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? డేటాబేస్‌లో ఉంటాయి. డేటాబేస్‌లో నుంచి డేటా తీసుకొచ్చి ఫ్రంట్ ఎండ్‌లో ఇది మళ్ళీ ఫ్రంట్ ఎండ్ వచ్చేసి డేటాబేస్ ఏమో పోస్ట్‌గ్రెస్ SQL వాడుకోవచ్చు, మైక్రోసాఫ్ట్ SQL వాడుకోవచ్చు, ఓకే, ఒరాకిల్ వాడుకోవచ్చు, ఏదైనా వాడుకోవచ్చు డేటాబేస్. అలాగే ఫ్రంట్ ఎండ్ కూడా ఈ స్క్రీన్ ఉంది. ఇది ఎందులో డెవలప్ చేశారంటే వి డోంట్ నో. మేబీ దే డెవలప్డ్ యూజింగ్ ఫ్రంట్ ఎండ్ లైక్ యాంగులర్, రియాక్ట్, ఇంకేదైనా VU కానీ ఇంకేదైనా లాంగ్వేజ్ వాడి దీన్ని చేసి ఉంటారు. దట్ ఇంపార్టెంట్ కాదు. కాకపోతే ఏంటంటే ఇది ఫ్రంట్ ఎండ్ అంటాం. ఈ ఫ్రంట్ ఎండ్‌లో ఉంచిన డేటా అంతా కూడా డేటాబేస్ నుంచి వస్తుంది. కాబట్టి ఒక డేటాబేస్ అనేది ఉంటుంది. సో మీరు డేటాబేస్ వాడితే కనుక పోస్ట్‌గ్రెస్‌క్యూఎల్ వర్షన్ 11 to 16 ఏదైనా వాడండి. మైక్రోసాఫ్ట్ అయితే 2022 వర్షన్ వాడండి అని చెప్తున్నారు. ఒరాకిల్ అయితే ఈ వర్షన్ వాడండి. రైట్? వాళ్ళు మనకు చెప్తున్నారు. అర్థమవుతుందా ఏం మాట్లాడుతున్నాను నేను? ఓకే. తర్వాత మీకు మెయిన్‌గా చెప్పాల్సింది అనాలిసిస్ సోర్స్ కోడ్స్. ఓకే, ఒకసారి మీరు ఈ డాక్యుమెంట్లో ఇందాక చూపించినట్టుగా ఒకసారి ఇక్కడ మీరు డాక్స్లోకి వెళ్ళి ఒకసారి గో త్రూ అవ్వండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ఇన్స్టాలేషన్ స్టెప్స్లో మనం చూసాం మన రిక్వైర్మెంట్స్ ఏంటి అనేది. ఈ డేటాబేస్ రిక్వైర్మెంట్స్ చూసాం. డేటాబేస్ క్లిక్ చేస్తే అది వచ్చింది. SonarQube సర్వర్ సోర్స్లోనేమో మనకి మ్యాక్ అయితే లైనక్స్ అయితే ఏ వాడాలి, ఇది వాడాలి చూసాం. కొంచెం సారీ, ఏమనుకోండి, ఒక మెసేజ్ చూపిస్తాను. రైట్. సో మీరు అట్లాగే కమ్ డౌన్
ఇక్కడ మీకు ఎక్కడండి? అనాలిసిస్ సోర్స్ కోడ్ క్లిక్ చేయండి. సోనార్ క్యూబ్ సర్వర్ అనాలిసిస్ ఓవర్వ్యూ ఉంటుంది. అందులోకి వెళ్ళండి. అందులోకి వెళ్తే మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ పేజ్ ఒకసారి గో త్రూ అవ్వండి. సో, యాక్చువల్‌గా మనకి సోనార్ క్యూబ్‌లో 2 ఉంటాయండి. 2 పార్ట్స్ ఉంటాయి. ఒకటి సోనార్ స్కానర్ ఉంటుంది. ఒకటి సోనార్ క్యూబ్. అంటే ఇదేమో సోనార్ క్యూబ్ సర్వర్ అండి. ఓకే. ఇంకొక టూల్ ఉంటుంది సోనార్ స్కానర్. ఈ సోనార్ స్కానర్ ఈ పిక్చర్ చూడండి. ఈ పిక్చర్ చూడండి. ఒక డెవలపర్ ఏం చేస్తాడన్నాడు, ఆహ్, ఏ డెవలపర్ పుషెస్ చేంజెస్ అనే బ్రాంచ్. కోడ్ పుష్ చేస్తాడు. ఓకే. ఆ కోడ్ పుష్ చేసినప్పుడు మీ టూల్ మీ ఆ కోడ్ పుష్ చేసిన తర్వాత మీరు ఇక్కడ స్టెప్స్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మీ పిక్చర్‌లో స్టెప్ నంబర్ 5లో చూడండి. అబ్జర్వ్ చేయండి. ఓకే. స్టెప్ నంబర్ 5 అబ్జర్వ్ చేయండి. ఇక్కడ సోనార్ స్కానర్ ఒక టూల్ ఉంటుంది. సోనార్ స్కానర్. ఓకే. ఈ సోనార్ స్కానర్ ఏం చేస్తుందంటే ఇది చెక్ చేస్తుంది. మీ కోడ్ ఎలా ఉంది. లోకల్ రిపోజిటరీ అంటే మీరు రాసిన కోడ్ ఉంటుంది కదా! ఆ కోడ్‌ని అది స్కాన్ చేస్తుంది. మీరు రాసిన కోడ్‌ని అది స్కాన్ చేస్తుంది. ఎలా ఉంది? దాని ఏమైనా డూప్లికేషన్స్ ఉన్నాయా? కోడ్ కవరేజ్ ఎలా ఉంది? ఇవన్నీ గూడా అది మీ స్కానర్ చెక్ చేస్తుంది. ఓకే. ఇది సోనార్ స్కానర్ చెక్ చేసి ఏం చేస్తుందంటే, ఒక రిపోర్ట్ జనరేట్ చేస్తుంది. సోనార్ స్కానర్ ఒక రిపోర్ట్ జనరేట్ చేస్తుంది. ఆ రిపోర్ట్‌ని చూడండి, కంప్యూట్ అనాలిసిస్ రిజల్ట్స్. ఓకే. ఇది ఒక రిజల్ట్స్ అంతా తయారు చేసేసి అంటే ఈ వీళ్ళు రాసిన కోడ్‌ని అంటే కోడ్ ఎక్కడైతే ఉందో అక్కడే ఈ సోనార్ స్కానర్ ఉంటుంది. సోనార్ క్యూబ్ ఏమో సర్వర్. సోనార్ స్కానర్ ఎక్కడ రన్ అవుతుంది? ఎక్కడైతే డెవలపర్స్ కోడ్ ఉంటుందో అక్కడ ఉంటుంది. ఎక్కడైతే కోడ్ డిప్లాయ్ అయిందో అక్కడే ఉంటుంది మీ సోనార్ స్కానర్. సో, ఆ సోనార్ స్కానర్ ఆ కోడ్‌ని రివ్యూ చేసి, ఆ రిపోర్ట్‌ని జనరేట్ చేసి, మీ సోనార్ క్యూబ్‌కి పంపిస్తుంది. మీ సర్వర్‌కి పంపిస్తుంది. మీ సర్వర్ ఏం చేస్తుంది? ఆ రిజల్ట్స్‌ని మీకు ఈ విధంగా స్క్రీన్‌లో చూపిస్తుంది. ఈ రిజల్ట్స్ ఎక్కడి నుంచి వచ్చాయి మీకు? మీకు సోనార్ స్కానర్ అనే టూల్ మీకు ఎక్కడైతే కోడ్ ఉందో, ఎక్కడైతే కోడ్ ఆహ్, మీరు ఎప్పుడైతే మీరు కోడ్‌ని యాక్చువల్‌గా మీరు కోడ్ బిల్డ్ చేస్తారు కదా! మీరు కోడ్ ఎలా బిల్డ్ చేస్తారు? మావెన్ టూల్‌తో బిల్డ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ జావా తీసుకుంటే. మావెన్‌తో ఏం చేస్తారు? మావెన్‌లో మీరు మావెన్ క్లీన్ ప్యాకేజ్ అంటారు. రైట్? ఇది ఏం చేస్తుంది? మీ కోడ్ క్లీన్ చేసేస్తుంది. తర్వాత ప్యాకేజ్ బిల్డ్ చేస్తుంది. కానీ మీరు మావెన్‌కి కొత్త గోల్ ఇస్తున్నారు. కొత్త గోల్. మావెన్‌కి ఏం చెప్తున్నారంటే మీరు సోనార్ క్యూబ్ వాడండి. మా సోనార్ క్యూబ్‌లో ఉన్న సోనార్ స్కానర్‌ని వాడండి. వాడి ఆ కోడ్‌ని స్కాన్ అయ్యేటట్టుగా చూడండి అని చెప్పాలి మావెన్ టూల్‌కి. ఎలా చెప్తాం అది అంటే మీరు సోనార్ కోలన్ సోనార్ ఇలా చెప్పాలి. ఇదొక గోల్. ఇదొక గోల్. ఈ గోల్ ఇలా ఇచ్చారంటే అంటే ఈ గోల్ మీకు వర్క్ కాదు. మీరు సోనార్ ఇన్‌స్టాల్ చేస్తేనే అవుతుంది. ఇన్‌స్టాల్ చేసిన తర్వాత మీరు మావెన్ సోనార్ కోలన్ సోనార్ అన్నప్పుడు ఏమవుతుందంటే, అప్పుడు వెంటనే మీ సోనార్ స్కానర్ స్టార్ట్ అయిపోతుంది. మీ సోనార్ స్కానర్ స్టార్ట్ అయిపోయి అది ఆటోమేటిక్‌గా కోడ్‌ని స్కాన్ చేసేస్తుంది. స్కాన్ చేసేసి మీకు రిపోర్ట్ జనరేట్ చేసేస్తుంది. ఓకే సార్. ఓకే. రిపోర్ట్ జనరేట్ చేస్తుంది. ఓకే. ఇప్పుడు కోడ్‌ని ఇక్కడ చూడండి స్టెప్ నంబర్ 5 చూడండి. ఈ కోడ్‌ని అనలైజ్ చేస్తుంది ఇక్కడ. అనలైజ్ కోడ్. స్టెప్ నంబర్ 5 చూడండి. కోడ్‌ని అనలైజ్ చేస్తుంది. ఓకే. అవును సార్. సో, తర్వాత మీకు సోనార్ క్యూబ్ ఏం చేస్తుందంటే క్వాలిటీ గేట్స్ అని చెప్పాను చూడండి. క్వాలిటీ గేట్స్. సో, క్వాలిటీ గేట్స్ అంటే ఏం చెప్పాను నేను? మీరు ఈ క్వాలిటీ గేట్స్‌లో అదేం చెక్ చేస్తుందంటే కోడ్ కవరేజ్ ఎంతుంది? ఇవన్నీ రూల్స్ పెడతాం. ఆ రూల్స్ మీట్ అయితేనేమో మీకు చూడండి ఇక్కడ రిటర్న్ సోనార్ క్యూబ్ ఏం చేస్తుందంటే మీరు ఒకవేళ ఈ సోనార్ క్యూబ్ ఇంటిగ్రేట్ చేస్తే, జెంకిన్స్ ఇంటిగ్రేట్ చేస్తే, నేను ఇవాళ చేయట్లేదు. మనం తర్వాత చేద్దాం. రేపు చేద్దాం. రేపు హాలిడే కాబట్టి చెప్తాం. అది డిస్కస్ చేసిన తర్వాత. సో, ఇవాళ జెంకిన్స్ ఇంటిగ్రేట్ చేయట్లేదు నేను. అప్పుడు ఈ సోనార్ క్యూబ్ ఏం చేస్తుందంటే క్వాలిటీ గేట్ కంప్యూటేషన్ రిజల్ట్ ఇది ఆప్షనల్ యాక్చువల్‌గా. ఆప్షనల్. మాండేటరీ కాదు. ఇది మీకు రిపోర్ట్ ఇంపార్టెంట్. యాక్చువల్‌గా అయితే ఈ రిపోర్ట్ ఇంపార్టెంట్. రిపోర్ట్‌ని బట్టి వాళ్ళు చూసుకుంటారు. బట్ ఎవ్రీథింగ్ మీరు ఇంటిగ్రేట్ చేయాలి అనుకుంటే మీరు ఆ క్వాలిటీ గేట్‌ని మీరు మన జెంకిన్స్ పంపించొచ్చు. మీ జెంకిన్స్‌లో మీరు రాసిన పైప్‌లైన్ ఉంటుంది కదా! మీ పైప్‌లైన్‌లో మీరు ఒక స్టెప్ రాయొచ్చు. ఒక స్టెప్ రాసేసి ఈ క్వాలిటీ గేట్ రిజల్ట్ ఏంటి? రిజల్ట్ ఏంటి? రిజల్ట్ పాసా? ఫెయిలా? ఒకవేళ ఫెయిల్ అయితే పాస్ అయితే కంటిన్యూ. ఫెయిల్ అయితే కంటిన్యూ ఆర్ ఫెయిల్ పైప్‌లైన్. ఇక్కడ ఎయిత్ స్టెప్‌లో మనం కంటిన్యూ అవ్వాలా? ఫెయిల్ అవ్వాలా? అనేది ఇక్కడ డిసైడ్ చేస్తాం. ఓకే సార్. రైట్? ఒకసారి స్క్రీన్ చూడండి. చూసి ఒకసారి అబ్జర్వ్ చేయండి ఒకసారి జాగ్రత్తగా.
చూసినాం. రైట్. సో Yeah. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనం ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ సోనార్ క్యూబ్ని ఇన్స్టాల్ చేయాలి. ఓకే. సోనార్ క్యూబ్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలి. ఇది చేసిన తర్వాత మనము ఈ కమాండ్ రన్ చేసినప్పుడు ఏంటది మావెన్ సోనార్ సోనార్ చేసినప్పుడు మన రిజల్ట్స్ ఎలా వస్తున్నాయి, మన కోడ్ అనాలిసిస్ ఎలా అవుతుంది, ఇంత డిస్కషన్ అంతా కూడా ప్రాక్టికల్గా ఎలా వరకు చూద్దాం. సో దానికి కొన్ని స్టెప్స్ ఉన్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక ఇన్స్టెన్స్ తీసుకుందాం. ఓకే, ఒక నిమిషం అండి. ఒక ఇన్స్టెన్స్ క్రియేట్ చేద్దాం. లాంచ్ ఇన్స్టెన్స్. వన్ మినిట్ ప్లీజ్. సో దీంట్లో మనం ఒక పేరు చేద్దాం. దీన్ని మనం సోనార్ క్యూబ్ సర్వర్ అంటాం. సోనార్ క్యూబ్ సర్వర్. ఒక పేరు చేద్దాం, పర్వాలేదు. అమెజాన్ లైన్స్ ఉంచేయండి, పర్వాలేదు, ఫ్రీ టైర్. అయితే దీనికి T2 మైక్రో సరిపోతుంది. యూ కెన్ టేక్ T2 మీడియం. తీసుకోండి. T2 స్మాల్ కూడా వర్కౌట్ అవుతుంది, బట్ ఇట్స్ ఓకే, మనకు అది హ్యాంగ్ అవ్వచ్చు. కాబట్టి మీరు T2 మీడియం తీసుకోండి. T2 మీడియం. సో నెక్స్ట్, సో మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఒక 1 hour టైం డెడికేటెడ్ ఇవ్వండి. ఆ తర్వాతే మీరు ఇది స్టార్ట్ చేయండి. మధ్యలో బ్రేక్ తీసి స్టాప్ చేయకండి, ఎందుకంటే T2 మీడియం వాడుతున్నాం కదా, ఛార్జెస్ అప్పుడు ఫ్రీ కాదు. రైట్. సో ఇక్కడ మనము దీని పేరు మార్చేద్దాం, సెక్యూరిటీ పేరు. మీకు ఈరోజు ఒక 1/2 hour ఎక్స్ట్రా ఇస్తారా? ఇంకొక 1/2 hour. సో దట్స్ ఎనఫ్. ఒక ఇన్స్టెన్స్ క్రియేట్ చేస్తున్నాము. సో ప్రెసెంట్ అయితే SSH ఉంది, ఇంకేం యాడ్ చేయలేదు మనం. లాంచ్ ఇన్స్టెన్స్. మనకి సోనార్ క్యూబ్ మీకు గుర్తుందా? మనము దాని ఏమంటారు, జెంకిన్స్ కోసం మనం పోర్ట్ నెంబర్ 8080 యాడ్ చేసాం. ఓకే. సో దీనికి మన పోర్ట్ నెంబర్ 8081 కావాలి. ఇది బై డిఫాల్ట్ 8081 మీద రన్ అవుతుంది. 8081 కాదు, 9000 అనుకుంటా. 9000. 8081 ఏమో JFrog. ఇది 9000 మీద రన్ అవుతుంది. సో బై డిఫాల్ట్ 9000 పోర్ట్ మనం ఇది రన్ అవుతుంది. మనం దీన్ని మార్చుకోవచ్చు కావాలనుకుంటే. అదర్వైజ్ మీరు 9000ని మనం సెక్యూరిటీ గ్రూప్ యాడ్ చేయాలి. ఇదేమో జెంకిన్స్కి, ఇదేమో సోనార్ క్యూబ్ కోసం. అలాగే 8081 ఉంటుంది, ఇది వచ్చేసి JFrog. ఇలా ప్రతి వాటికి ఒకటి ఉంటుంది. టామ్ క్యాట్కి కూడా 8080నే. ఓకే. బట్ మనము టామ్ క్యాట్ని వేరే మిషన్లోను, జెంకిన్స్లోని వేరే మిషన్లో చేస్తాం కాబట్టి ఇష్యూ లేదు, ఈవెన్ దో పోర్ట్స్ ఆర్ సేమ్. అర్థమవుతుందండి? సార్. రైట్. సో ఫస్ట్ స్టెప్ ఏం చేయాలంటే ఇన్స్టాల్. మీరు మెయిన్ పేజ్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంది కదా, రైట్ క్లిక్ చేసి ఓపెన్ ఏ న్యూ ట్యాబ్ చేయండి. ఇక్కడ మనకి 4 టైప్స్ ఉంటాయండి. కమ్యూనిటీ బిల్డ్, డెవలపర్ ఎడిషన్, ఎంటర్ప్రైజ్ ఎడిషన్, డేటా సెంటర్ ఎడిషన్ అలా ఉంటాయి. సో జనరల్గా డెవలప్మెంట్లో రియల్ టైంలో మనం ఎంటర్ప్రైజ్ వాడతాం. వాడతాం. అయితే ప్రెసెంట్ మనకు ఫ్రీ ఎడిషన్ వచ్చేసి ఓన్లీ కమ్యూనిటీ బిల్డ్ మాత్రమే, ఫ్రీ. హలో సార్. పోకూడదు కాబట్టి చెప్పండి సార్, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. ఎప్పటి నుంచి? ఇప్పుడే ఒక 10 seconds. ఓకే. ఇష్యూ లేదు నవీన్. చూడండి మళ్ళీ కొంచెం. ఇప్పుడు ఎలా ఉంది వాయిస్? ఎలా ఉంది ఇప్పుడు? ఇప్పుడు బాగుంది సార్. ఓకే. ఎందుకంటే నేను రెగ్యులర్ క్లాస్ తీసుకుంటున్నాను, కంప్లైంట్స్ రావట్లేదు. మీకు కూడా లేవు అసలు, ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. సంథింగ్ ఈజ్ హ్యాపెండ్. ఒక 1 వీక్ నుంచి ఏదో అవుతుంది. ఎందుకంటే నిన్న కూడా ఫజల్తో మాట్లాడా, ఏం బ్రేక్ లేదన్నాడు. మీరు కూడా అడిగి చూడండి ఒకసారి, ఫజల్కి చెప్తాడు. ఓకే సార్. ఒకసారి అడిగి చూడండి.
ఏదో ప్రాబ్లమ్ ఉందనిపిస్తుంది. ఇంకా మీ హెడ్‌ఫోన్ ఏమైనా మార్చారా ఇప్పుడు? కొత్తదేమైనా పాతదేమైనా వేరేదేమైనా ఉందా? ఏం లేదు సార్. ఓకే. ఓకే. చూడండి ఇక్కడ ఇది మనం డౌన్లోడ్ చేసుకోవాలి. ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చెప్తాను. బట్ ఇక్కడ మోర్ ఇన్ఫర్మేషన్ చూడండి. సో ఇది స్టాటిక్ కోడ్ అనాలిసిస్ అనమాట ఫర్ 21 లాంగ్వేజెస్. ఇట్ సపోర్ట్ ఫర్ 21 లాంగ్వేజెస్. సో దీస్ ఆర్ ఆల్ ద లాంగ్వేజెస్. తర్వాత డిటెక్ట్స్ బగ్స్ అండ్ బేసిక్ వల్నరబిలిటీస్ ఇన్ కోడ్ అనమాట. రివ్యూ సెక్యూరిటీ, ఎక్కడైతే సెక్యూరిటీ అంటే ఇందాక చెప్పినట్టుగా వాళ్ళు యూజర్ నేమ్ పాస్వర్డ్లు కూడా ఒక్కోసారి కాన్ఫిగర్లో రాస్తూ ఉంటారు. అవి కూడా అది ఐడెంటిఫై చేస్తుంది. ఓకే. మానిటర్ కోడ్ క్వాలిటీ మెట్రిక్స్, బేసిక్ సీక్రెట్ డిటెక్షన్, తర్వాత సిఐసిడి ఇంటిగ్రేషన్ విత్ గిటబ్. సో గిటబ్ లాంటిది గిట్ ల్యాబ్ కూడా, బిట్ బకెట్ కూడా. మీరు రియల్ టైంలో మీరు బిట్ బకెట్ మీద వర్క్ రావచ్చు, గిట్ ల్యాబ్ మీద కూడా రావచ్చు, గిటబ్ మీద కూడా రావచ్చు. మీకు ఒక్కటి తెలుసు, అజూర్ వాళ్ళది ఓన్ డెవాప్స్ అండి. ఇది ఫ్రీ కాదు. సో ఇది అజూర్ డెవాప్స్ కూడా మనం వాడతాం. బట్ ఇది కంప్లీట్లీ డిఫరెంట్ అండి. అజూర్ డెవాప్స్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. జనరల్గా .NET డెవలపర్సే వాడుతూ ఉంటారు అజూర్ డెవాప్స్. జావాకైతే ఏడబ్ల్యూఎస్ అండి. మోస్ట్లీ జావా, మిగతా వాటికన్నిటికి కూడా జావా, జనరల్గా రియాక్ట్ ఇలాంటి వాటికి ఏడబ్ల్యూఎస్ వాడుతూ ఉంటారు. అజూర్కి మోస్ట్లీ .NET అప్లికేషన్స్ వాళ్ళు మాత్రం మెయిన్లీ వాడతారు. అజూర్ వాడుతున్నారంటే ఓకే. సో ఇది మనం ఇన్స్టాల్ చేయాలి అంటే ఇలా చేయలేము. ఇది మీరు క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఇలా వస్తుంది. ఒక్క నిమిషం. డౌన్లోడ్ ఓన్లీ అని ఉంది కదా, ఒకసారి ఇది క్లిక్ చేయండి. మీకు ఆల్రెడీ డౌన్లోడ్ అయిపోతుంది కదా, ఇది డౌన్లోడ్ అయిపోతుంది. నాకు ఇది అవసరం లేదు, ఇక్కడ డౌన్లోడ్ చేయకూడదు. మీరు ఏం చేయాలంటే బెస్ట్ థింగ్ ఏంటంటే డౌన్లోడ్ కమ్యూనిటీ బిల్డ్ ఉంది కదా బటన్, దీని మీద రైట్ క్లిక్ చేయండి. కాపీ లింక్ అడ్రస్ కాపీ చేయండి. ఓపెన్ ఇట్. ఒకసారి పేస్ట్ చేద్దాం. రైట్, మీకు పేస్ట్ చేసి ఒక లింక్ వచ్చింది. ఏం చేశాను మళ్ళీ చూడండి. డౌన్లోడ్స్ రైట్ క్లిక్ చేసి ఓపెన్ చేయండి. కొత్త లింక్లో కమ్యూనిటీ బిల్డ్ మాత్రం తీసుకోవాలి. డౌన్లోడ్ ఫ్రీ, ఇక్కడ కూడా ట్రై చేద్దాం ఒకసారి. డౌన్లోడ్ ఫర్ ఫ్రీ ఉంది, రైట్ క్లిక్ చేయండి. కాపీ లింక్ ఏమైనా ఉందా ఇక్కడ? లేదు. ఓకే, ఇక్కడ లేదు మీరు, కాబట్టి దీన్ని క్లిక్ చేయండి. ఇలా వస్తుంది. మీరు ఏం చేయొద్దు, డౌన్లోడ్ ఓన్లీ ఆప్షన్ బటన్ ఉంది కదా, దీని మీద రైట్ క్లిక్ చేసి, లేదా సారీ దీని మీద క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేయగానే అది మీకు డౌన్లోడ్ స్టార్ట్ అవుతుంది. దాన్ని స్టాప్ చేసి తీసేసేయండి. ఈ బటన్ ఉంది కదా డౌన్లోడ్ కమ్యూనిటీ బిల్డ్, దీని మీద రైట్ క్లిక్ చేసి కాపీ లింక్ అడ్రస్ చేస్తే మీకు ఇలా వస్తుంది. ఈ లింక్ వస్తుంది కదా, ఈ లింక్లో మీరు .zip ఉంది కదా ఇక్కడ, ఇంతవరకు మనకు కావాలి, మిగతాది అవసరం లేదు. ఇది తీసేసేయండి. ఇది మనకు లింక్, ఇది మనకు కావాలి. సోలార్ క్యూబ్ వర్షన్ 24 వర్షన్ మనకు వస్తుంది. ఇది మనం డౌన్లోడ్ చేసుకోవాలి. అర్థమవుతుందండి? ఎస్ సార్. రైట్. సో మనకి ఫస్ట్ స్టెప్ ఏంటి? స్టెప్స్ టు ఇన్స్టాల్ సోలార్ క్యూబ్. ఫస్ట్ క్రియేట్ అమెజాన్ Linux EC2 instance T2 medium. ఇది తీసుకోండి. నెక్స్ట్ మీకు సోలార్ క్యూబ్ అనేది అది సోలార్ క్యూబ్ కూడా ఒక అప్లికేషనే. సోలార్ క్యూబ్ అప్లికేషనే, అది మనం ఇన్స్టాల్ చేయబోతున్నాం కాబట్టి ఇప్పుడు ఇది జిప్ ఫైల్ డౌన్లోడ్ చేయాలండి. అది అన్జిప్ చేసేస్తే చాలు, మనం ఇన్స్టాల్ చేసే అవసరం లేదు. అన్జిప్ చేస్తే మనకు వచ్చేస్తాయి ఫైల్స్. కాబట్టి మీరు అన్జిప్ చేసే ముందు అది వర్క్ అవ్వాలి. అన్జిప్ చేసిన తర్వాత వర్క్ అవ్వాలి అంటే దానికి జావా కావాలి. దానికి జావా మీరు అబ్జర్వ్ చేస్తే మీకు ఇక్కడ రిక్వైర్మెంట్స్లో ఉంటుంది. నా వాయిస్ ఏమైనా బ్రేక్ అవుతుందా మళ్ళీ? లేదు సార్, పర్ఫెక్ట్ ఉంది. మీకు మెయిన్ డిపెండెన్సీ, మీరు ఇక్కడ మళ్ళీ డాక్యుమెంట్లోకి వెళ్ళి మీరు చూస్తే కనుక మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. తర్వాత మనకు డాక్యుమెంట్లో ఒక రిక్వైర్మెంట్ ఉంటుంది, జావా 17 కంపల్సరీ. ఓకే, ఇన్స్టాల్ వేరే వర్షన్ కుదరదండి, ఓన్లీ 17 మాత్రమే. ఇన్స్టాల్ జావా వర్షన్ 17, దీన్ని ఇన్స్టాల్ చేయండి. ఓకే, నెక్స్ట్ డౌన్లోడ్. ఓకే, డౌన్లోడ్ సోలార్ క్యూబ్ సాఫ్ట్వేర్. ఓకే, ఎలా చేస్తాం ఇప్పుడు? డబ్ల్యూగెట్, ఇప్పుడు ఈ పైన లింక్ ఇచ్చాను కదా, దీంతో డౌన్లోడ్ చేసేసుకోండి.
ఇదైనా వాడండి డైరెక్ట్గా, లేకపోతే మళ్ళీ ఫ్రెష్గా మీరు తీసుకోవచ్చు, ఇలా కూడా తీసుకోవచ్చు. ఇది ఒక వర్షన్. ఓకే, ఇది మీరు డౌన్లోడ్ అయిపోతుంది. అయితే డౌన్లోడ్ అయిన తర్వాత దీన్ని అన్జిప్ చేయాలి. ఎక్కడ అన్జిప్ చేయాలి? దీనికి సపరేట్ ఫోల్డర్ ఉంటుంది. మనకి ఎలా అయితే డాట్ వేర్ ఉంటుందో అలాగే డాట్ ఓపీటీ అనే ఆప్షన్ ఉంటుంది. ఓకే ఓకే అన్జిప్ ఎబో జిప్ ఫైల్ ఇన్సైడ్ డాట్ ఓపీటీ ఫోల్డర్, అక్కడ అన్జిప్ చేయాలి మీరు. ఓకేనా? దెన్ ఇక్కడ మీకు ఇందాక ఏం చెప్పాను, మీరు సోనార్ అంటే ఏం లేదండి. సోనార్ అనేది వాళ్ళు చెప్పారు, సోనార్ క్యూబ్ వాళ్ళు చెప్పారు, ఒక యూజర్ క్రియేట్ చేయాలి, ఆ యూజర్ పేరు సోనార్ ఉండాలి అని సోనార్ క్యూబ్ వాళ్ళే మనకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. సో అదే వాడాలి మనం. సో ఇక్కడ ఒక యూజర్ని క్రియేట్ చేయాలి. క్రియేట్ ఏ యూజర్ విత్ నేమ్ సోనార్, సో మనం ఎలా క్రియేట్ చేస్తాం? మీకు గుర్తుంటే లైనెక్స్ చేసాం, యూజర్ యాడ్ సోనార్, అంతే, యూజర్ యాడ్ అయిపోతాడు. ఇంతవరకు మనం చేద్దామండి. ఇంతవరకు చేసి మళ్ళీ మనం నెక్స్ట్ స్టెప్స్ కంటిన్యూ చేద్దాం. మీకు ఇక్కడ వరకు కన్ఫ్యూజన్ ఉన్నా, వాయిస్ క్లియర్ లేకున్నా నాకు చెప్పండి ఒకసారి. ఓకే సార్. రైట్, ఎక్కడున్నాం? ఇక్కడ. మీకు ఇక్కడ అర్థం కాకపోయినా కూడా నాకు చెప్పండి, నేను రిపీట్ చేస్తాను. డోంట్ హెజిటేట్. ఓకే సార్. సో sudo -i రూట్ యూజర్ అవ్వండి. సో దెన్ ఓకే, పేరు ఒకటే సర్వర్ కాబట్టి ఐ డోంట్ వాంట్ పేరు కూడా మార్చేద్దాం. సో దీని పేరు ఏం మార్చేద్దాం అంటే host name, what is host name? Let's make it as sonar server. కరెక్ట్. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే మన అప్లికేషన్ డిప్లాయ్ చేస్తున్నాం అంతే. మనము ఈ పిక్చర్లో చూపించినట్టుగా మనము ఇది ఈ సర్వర్ కోసం ప్రిపరేషన్ చేస్తున్నాం. మనం ఈ వెబ్సైట్ రావాలి అంటే మనం ఇన్స్టాల్ చేయాల్సిందే. ఇంకా సోనార్ స్కానర్ ఎక్కడ చేస్తున్నాం అనేది ఇంకొక సర్వర్ కావాలి. మన కోడ్ ఎక్కడ ఉంటుందో అక్కడ ఉండాలి. అది చూపిస్తాం, మీకు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఒకసారి మొత్తం రెడీ అయిన తర్వాత మీకు అర్థమైపోతుంది ఈజీగా. సో ఇక్కడ సోనార్ సర్వర్లో ఉన్నాం. ఇప్పుడు ఫస్ట్ స్టెప్ ఏంటి? జావా ఇన్స్టాల్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎం ఇన్స్టాల్ జావా 17, జస్ట్ జావా 17 చేసి స్టార్ ఇచ్చేయండి. ఓకే, మీరు ఓన్లీ ఇన్స్టాల్ జావా అని అనుకోండి, అది లేటెస్ట్ వర్షన్ ఇన్స్టాల్ చేసేస్తుంది. మేబీ 22, 24 ఇన్స్టాల్ చేసేస్తుంది. మీరు జావా మీకు పాత్ తెలిస్తే జావాది 17, జావా 17 పాత్ తెలిస్తే సరిపోతుంది. ఓకే, లేదా జావా 17 స్టార్ అన్నా పర్వాలేదు. ఎందుకంటే దానికి ఇంటర్నల్ ఆల్రెడీ ప్యాకేజెస్ ఉంటాయి, జావా 17 ప్యాకేజెస్ ఉంటాయి. సో ఇట్ విల్ పిక్ ద 17th వర్షన్. ఓకే, ఏముంటుంది అది? జావా. ఓకే, ఐఫోన్ ఇవ్వాలా? చూద్దాం. రైట్, ఏమంటుంది? తీసేసుకుంది. ఐఫోన్ ఇచ్చింది. ఏమి ఇచ్చాం మనం? ఐఫోన్ 17 ఇవ్వాలి. నాట్ వితౌట్ స్పేస్, నేను స్పేస్ ఇవ్వకుండా ఇచ్చాను. ఇక్కడ ఎస్ కంటిన్యూ. సో జావా 17 అవుతుంది. సో మీరు ఎలా చేయాలి? ఇక్కడ కమాండ్ ఏంటి? ఎం ఇన్స్టాల్ జావా -17 స్టార్, తర్వాత -y ఇచ్చేయండి, సరిపోతుంది. సో ఇదైన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏమనుకున్నాం మనం? డౌన్లోడ్ చేసేద్దాం. సో డైరెక్ట్గా మనము ఓపీటీలోకి వెళ్ళి అక్కడే డౌన్లోడ్ చేసి అక్కడే అన్జిప్ చేద్దాం. ఓపీటీ ఫోల్డర్కి వెళ్దాం. క్లియర్ ద స్క్రీన్. రికార్డింగ్ చేస్తున్నాను నేను. చేస్తున్నానా? ఓకే, రైట్. cd/optకి వెళ్ళండి. ls
ఇక్కడ మీరు అన్జిప్ చేయాలి. wget ఫస్ట్ ఆఫ్ ఆల్ wget ఇందాక లింక్ మనం కాపీ చేసుకుని పెట్టుకున్నాం కదా, దీన్ని మనం డౌన్లోడ్ చేయాలి. ఓకే, wget డబుల్ టైం ఇచ్చాను, ఇట్స్ ఓకే, తీసేసుకుంది. రైట్, ఎల్ఎస్ చూడండి మనకి డౌన్లోడ్ అయిపోయింది. క్లియర్ ద స్క్రీన్. ఎల్ఎస్ డౌన్లోడ్ అయిపోయింది. ఈ పేరుని మార్చేద్దాం. అయితే ముందు అన్జిప్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్జిప్. సో ఎస్ టైప్ చేసి ట్యాప్ చేయండి. క్లియర్ ద స్క్రీన్. ఎల్ఎస్ మనకి జిప్ ఫైల్ తీసేద్దామండి. సో రిమూవ్ సోనార్ డాట్ జిప్ తీసేసేయండి. ఎస్, ఎల్ఎస్. రైట్, ఇప్పుడు ఈ పేరు కంపల్సరీ స్టెప్ కాదు ఇది, మీరు ఇలాగే వాడుకోవచ్చు, లేదా ఈ పేరుని మార్చాలనుకుంటున్నాను, ఇది లెంతీ అయిపోయింది వర్షన్స్, నాకు సోనార్ క్యూబ్ 24 వరకే కావాలనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఇది మ్యాండేటరీ కాదు. ఓకేనా, ఈ పేరు రీనేమ్ చేయాలనుకుంటే మీరు మూవ్ కమాండ్ వాడతారు. మూవ్ కమాండ్ సోనార్ క్యూబ్ని మీరు ఈ పేరుగా చూడండి ఇలా చేసుకోవచ్చు. ఈ పేరుని నేను ఈ పేరుగా మార్చమని చెప్తున్నాను, అంటే దీన్ని మూవ్ చేయమంటున్నాను, ఈ పేరుకి మూవ్ చేయమంటే ఇది ఎలా అంటే రీనేమ్ లాగా అనమాట. ఎనీ కన్ఫ్యూజన్ ఇయర్? నో సార్. రైట్, ఇది మ్యాండేటరీ స్టెప్ కాదు, నేను ఊరికి కన్వీనియంట్ కోసం ఇలా వాడుతున్నాను. అండ్ ఇప్పుడు ఎల్ఎస్ అనుకోండి, చూడండి ఇప్పుడు సింపుల్గా సోనార్ క్యూబ్ 24 అయిపోయింది. దీంట్లోకి వెళ్దాం ఒకసారి. ఓకే, దీంట్లోకి వెళ్దాం, సిడి సోనార్లోకి వెళ్దాం, ఎల్ఎస్ లేదా ls-l, ఇవన్నీ కూడా ఫైల్స్. ఓకే, దీంట్లో మీకు రకరకాల ఫోల్డర్స్ ఉన్నాయి ఫర్ వేరియస్ పర్పసెస్. మీరు బిన్లోకి వెళ్ళారనుకోండి, ఒకవేళ సిడి బిన్లు, ఇక్కడ మీకు లైనక్స్ ఏ మిషన్ వాడుతున్నారు, ఒకవేళ విండోస్ అయితేనేమో ఇందులో విండోస్ సంబంధించిన స్క్రిప్ట్ ఉంటుంది, లైనక్స్ అయితే లైనక్స్ సంబంధించిన స్క్రిప్ట్ ఉంటుంది. లైనక్స్లో మనం షెల్ స్క్రిప్ట్ వాడతాం, విండోస్లో అయితే మనం బ్యాచ్ ఫైల్స్ వాడతాం. ఒకవేళ మీరు విండోస్లో చేశారనుకోండి ఇదే టాస్క్, దీంట్లో బ్యాచ్ ఫైల్స్ ఉంటాయి చూడండి, డాట్ బ్యాట్ స్టార్ట్ సోనార్ డాట్ బ్యాట్ ఉంటుంది. అయితే లైనక్స్కి వెళ్ళారంటే సిడి మనకు కావాల్సింది లైనక్స్, ఇందులోకి వెళ్ళండి, ఇక్కడ చూడండి సోనార్ డాట్ ఎస్హెచ్. ఎస్హెచ్ అంటే తెలుసు కదా, షెల్ స్క్రిప్ట్, ఇది ఒక షెల్ స్క్రిప్ట్ అనమాట. ఈ షెల్ స్క్రిప్ట్ ఉంది, సో దీన్ని మనం రన్ చేయాలి. ఓకే, అయితే మెయిన్గా మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, రూల్ ఏంటంటే యూ కెన్ నాట్ రన్ దిస్ స్క్రిప్ట్ యాజ్ ఏ రూట్ యూజర్. ఓనర్ ఎవరండి? ఇది ఓనర్, ఇది గ్రూప్ నేమ్. ఓనర్ ఏమో రూట్, గ్రూప్ ఏమో రూట్. సో సోనార్ వాళ్ళు ఏమంటున్నారంటే, మీరు మా సోనార్ వాడాలి అంటే ఓనర్ రూట్ గ్రూప్ నేమ్ రూట్ ఉండకూడదు. హలో 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 ఓకేనండి, అర్థమవుతుందా? సార్ మీ వాయిస్ వినపడతలేదు సార్. అవునా, మీరు ఓకే. అదే ఓనర్ రూట్ గ్రూప్ రూట్ నుంచి వినపడతలేదు వాయిస్. ఓకే ఓకే, ఇప్పుడే అయిందా అది, ఇంతకుముందు కూడా అట్లాగే అయిందా? ఇప్పుడేంటి సార్, ఇప్పుడే ఒక 5 సెకండ్స్ ఓకే మీరు ఓకే, ఓనర్ రైట్, రూట్ గ్రూప్. పర్వాలేదు. ఓకే ఓకే, కొంచెం మనం మేనేజ్ చేద్దాం, నేను మళ్ళీ చెప్తాను. సో మళ్ళీ బ్రేక్ అయితే మళ్ళీ చెప్పండి, డోంట్ హెసిటేట్. ఓకే సార్. నేనేమంటా అంటే, సోనార్ క్యూబ్ వాళ్ళు ఏమంటున్నారంటే, రూట్ యూజర్గా మీరు ఇప్పుడు ఇది స్క్రిప్ట్ అండి, ఈ స్క్రిప్ట్ రన్ చేయాలంటే మీకు తెలుసు ఎలా రన్ చేస్తారు, ఎస్హెచ్ సోనార్ క్యూబ్ అంటే స్టార్ట్ అయిపోతుంది. కానీ మీరు ఒకవేళ ls-l అన్నారనుకోండి, ఈ సోనార్ డాట్ ఎస్హెచ్ ఓనర్ ఎవరు? రూట్. గ్రూప్ నేమ్ ఏంటి? రూట్. మీరు లైనక్స్లో చెప్పుకున్నాం ఈ పేర్లు ఏంటి, ఇలా ఎందుకు వస్తాయి చెప్పాను కదా, గుర్తుందా? అవును సార్. సో ఈ సోనార్ డాట్ ఎస్హెచ్ కావచ్చు, లేదా మీరు ప్రతిదీ ఏది తీసుకున్నా కూడా ప్రతిదానికి ఓనర్ ఏమో రూట్ ఉన్నారు, గ్రూప్ నేమ్ రూట్ ఉంది. అయితే సోనార్ క్యూబ్ రన్ చేయాలి అంటే ఓనర్ రూట్ ఉండకూడదు, గ్రూప్ నేమ్ కూడా రూట్ ఉండకూడదు. మరి ఏముండాలి? ఇక్కడ ఓనర్ సోనార్ అని ఉండాలి, గ్రూప్ నేమ్ కూడా సోనార్ అని ఉండాలి. అర్థమవుతుందా అండి? సార్. అలా ఉన్నప్పుడే ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను ఒకవేళ నేను ఎస్హెచ్ సోనార్ అని స్టార్ట్ చేశాను అనుకోండి, మీకు వర్క్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, అంటే మీ సోనార్ క్యూబ్ రన్ అవ్వాలి అంటే, మీరు అంటే రన్ అవ్వడం అంటే ఏంటండి, బ్రౌజర్లో యాక్సెస్ అవ్వాలి, ఈ వెబ్సైట్ బ్రౌజర్లో యాక్సెస్ అవ్వాలి అంటే మీరు ఏం చేస్తారు చూడండి. నేను ఎక్కడున్నా మనం
ఈ వెబ్సైట్ ఈ సోనార్ సర్వర్ మీరు యాక్సెస్ చేయాలి అంటే మీరు ఏం చేస్తారు? సింపుల్‌గా మీరు ఇన్స్టెన్స్‌లోకి వెళ్తారు. వెళ్ళి ఇది కూడా వెబ్ అప్లికేషనే. సో, ఇందులోకి వెళ్తారు. తర్వాత ఈ పబ్లిక్ ఐపీ తీసుకుంటారు. రైట్? తీసేసుకున్నాక ఇక్కడ మీరు సింపుల్‌గా పేస్ట్ చేసేస్తారు. కానీ నేనేం చెప్పాను? పోర్ట్ నంబర్ 9000 మనకు కావాలి అని చెప్పాను కదా! అలా ఇచ్చినప్పుడు అవును సార్. మీరు ఎంటర్ చేయగానే మనకి సోనార్ క్యూబ్ వాళ్ళ వెబ్సైట్ రావాలి. అది ఎలా ఉంటుంది? ఈ విధంగా ఉంటుంది. ఇలా వెబ్సైట్ వస్తుంది. ఇలా వస్తుంది. ఇలా రావాలి అంటే లాంచ్ అవ్వాలి అంటే ఇక్కడ స్క్రిప్ట్‌ని రన్ చేయాలి. ఈ స్క్రిప్ట్‌ని మనం రన్ చేయాలి. ఓకే. మీరు ఒకవేళ రూట్ యూజర్ గాని రన్ చేశారు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఎస్‌హెచ్ సోనార్ అన్నారు. చూడండి ఏమంటుంది? ఎక్కడున్నాం మనం? సారీ. ఎస్‌హెచ్ సోనార్ స్టార్ట్ అనాలి. స్టార్ట్. ఓకే. స్టార్ట్ ఒకటి పారామీటర్ ఇవ్వాల్సిందే. స్టార్ట్. చూడండి సోనార్ స్టార్టెడ్ ఏమంటుంది? స్టార్టెడ్ అంటుంది. కానీ మీరు అబ్జర్వ్ చేస్తే అది స్టార్ట్ అవ్వదు. మీరు ఒకసారి మళ్ళీ స్టేటస్ స్టార్ట్ లాగానే స్టేటస్ ఉంటుంది. స్టేటస్. చూడండి సోనార్ క్యూబ్ ఈజ్ నాట్ రన్నింగ్. మరి ఏం జరిగింది? ఇప్పుడు మీరు చేస్తున్నారు. మీరు కంపెనీలో మీరు డిప్లాయ్ చేస్తున్నారు. ఇది మళ్ళీ మళ్ళీ చెయ్యం. ఒక్కసారే చేస్తాం. ఓకే. ఒక్కసారి చేసినప్పుడైనా సరే ఇలాంటి ఇష్యూ వచ్చినప్పుడు మీరు ఏం చేయాలంటే లాగ్స్ అనే ఫోల్డర్‌ని చూస్తున్నారా? ఈ లాగ్స్‌లో జనరల్‌గా మనకి ఇష్యూస్ ఏమైనా జరిగితే అందులో ఉంటాయి. ఒకసారి లాగ్స్‌లోకి వెళ్దాం. లాగ్స్‌లోకి వెళ్ళాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎక్కడున్నాను? నేను బిన్‌లో ఉన్నా. లైనక్స్ ఫోల్డర్‌లో ఉన్నా. ఒకసారి ప్రెజెంట్ వర్కింగ్ డైరెక్టరీ టైప్ చేయండి. ఏం చెప్తుంది? బిన్‌లో ఉన్నాను నేను. బిన్‌లో ఉన్నా, లైనక్స్‌లో ఉన్నాను. నేను బిన్‌లోంచి బయటికొచ్చేసి నేను లాగ్స్‌లోకి వెళ్ళాలి. కాబట్టి నేను ముందు ఈ 2 ఫోల్డర్‌ల నుంచి బయటికి రావాలి కాబట్టి నేను సీడీ డాట్ ఇప్పుడు 2 సార్లు అంటే 2 బయటికొచ్చేస్తాను. ఇప్పుడు ఎల్ఎస్ అంటే మళ్ళీ నాకు లాగ్స్ ఉంది కదా! లాగ్స్‌లోకి వెళ్తాను. సీడీ లాగ్స్. నా వాయిస్ క్లియర్‌గా ఉందా? సార్. రైట్. ఇప్పుడు నేను -l అంటాను. చూడండి నాకిప్పుడు లాగ్స్ కొన్ని ఫైల్స్ ఉన్నాయి. సో, చూద్దాం. ఇక్కడ ఏమైనా లాగ్స్ జనరేట్ అయ్యాయో చూద్దాం. ఇందాక ఏమంటుంది? స్టార్ట్ అయింది. కానీ ఈజ్ నాట్ రన్నింగ్ అని ఉంటుంది. ఈ ఇన్ఫర్మేషన్ ఒకసారి మీరు es.logలోకి వెళ్ళండి. es అంటే ఎలాస్టిక్ సెర్చ్. ఇందులోకి వెళ్ళండి. es.log సారీ అది ఫైల్ కదా! ఓపెన్ చేయాలి కదా! విఐఏటర్. విఐ. విఐఏటర్ ఓపెన్ చేయాలి. చూడండి ఓపెన్ అయింది. ఏమంటుందది? కెనాట్ రన్ ఎలాస్టిక్ సెర్చ్ యాజ్ రూట్. యాజ్ ఎ రూట్‌గా అది రన్ కాదు. యాజ్ రూట్ అంటే రూట్ యూజర్‌గా అది రన్ కాదు. సోనార్ యూజర్‌గానే రన్ అవ్వాలి. అర్థమవుతుందా అండి? యెస్ సార్. రైట్. సో, మరి ఇప్పుడు ఎలా చేయాలి? అంటే యూజర్ యాడ్ చేయాలి మనం ఇందాకన్నట్టు ఒక స్టెప్ ఏం చెప్పాను నేను? అంటే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇష్యూ వస్తే లాగ్స్‌లోకి వెళ్ళాలి. లాగ్స్‌లోకి వెళ్తే మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఓకేనా? అలాగే sonar.log ఉంది కదా! ఇది కూడా వెళ్ళండి. విఐ సోనార్. ఇక్కడ కూడా సోనార్ క్యూబ్ ఈజ్ స్టాప్డ్. చూడండి వెయిటింగ్ ఫర్ ఎలాస్టిసెర్చ్ టు అప్ అండ్ రన్నింగ్. ప్రాసెస్ ఎగ్జిటెడ్ విత్ ఎగ్జిట్ వాల్యూ ఎలాస్టిసెర్చ్ 1. ప్రాసెస్ ఈజ్ స్టాప్డ్. సోనార్ క్యూబ్ ఈజ్ స్టాప్డ్. ఇలా వచ్చింది ఇన్ఫర్మేషన్. అప్పుడు మీరు ఇందాక es.logలోకి వెళ్తే అక్కడ మీకు రీజన్ చూపిస్తుంది. ఏమని? రూట్ యూజర్‌గా రన్ అవ్వను అని చెప్తుంది అది క్లియర్‌గా. అంటే ఇది స్టాప్ అయింది. ఎలాస్టిసెర్చ్ స్టాప్ అయింది అంటే మీరు దీంట్లో క్విట్ అవ్వండి. క్విట్. అప్పుడు ఎలాస్టిసెర్చ్ సంబంధించిన లాగ్ ఫైల్ ఇదనమాట. ఇందులోకి వెళ్తే మనకి ఇన్ఫర్మేషన్ ఇందాక చూపించింది కదా! తెలిసిపోతుంది. ఓకే. రూట్ యూజర్ వల్ల అయింది. ఇప్పుడు రూట్ యూజర్ మారాలి. రైట్. ఒకసారి బయటికొద్దాం. లాగ్స్‌లో చూడ బయటికొద్దాం. క్లియర్ ద స్క్రీన్. సో, ఇదొకటి మనం నేర్చుకున్నాం. తర్వాత మీరు పోర్ట్ నంబర్ నేను 900 అని చెప్పా. ఒకసారి కాన్ఫ్ ఫైల్‌లోకి వెళ్దాం. కాన్ఫ్‌లోకి వెళ్దాం ఒకసారి. సీడీ కాన్ఫ్ ఎల్ఎస్. సో, సోనార్ ప్రాపర్టీస్. ఓకే. విఐ సోనార్ ప్రాపర్టీస్‌లోకి వెళ్ళండి ఒకసారి. ట్యాబ్. ఇక్కడ మన డీటెయిల్స్ ఉంటాయండి. ఇక్కడ మన డీటెయిల్స్ ఉంటాయి. సో, మనకి మీరు మోడిఫై చేయాలనుకున్నప్పుడు అంటే మీరు డేటాబేస్ వాడుతున్నారు. డేటాబేస్ ప్రెజెంట్ మీరు ఒకవేళ ఒరాకిల్ వాడుతున్నారు. అప్పుడు మీరు సోనార్ జేడీబీసీ ఓకే. దాని యూజర్ నేమ్ ఏంటి? పాస్వర్డ్ ఏంటి? ఇవ్వాలి. అప్పుడు మీరు ఒరాకిల్ డేటాబేస్ కనెక్ట్ అవ్వచ్చు. ఓకే. సో, ఇవన్నీ కూడా మనకి డెవలపర్స్ ఇస్తారు. ఓకే. వాళ్ళు అంటే ఏ ఇన్ఫర్మేషన్ ఇస్తారు? అంటే ఒరాకిల్ కనెక్ట్ అవ్వాలా? ఓకే. చూడండి ఇది ఒరాకిల్ జేడీబీసీ డ్రైవర్ ఇది. ఇది ఒరాకిల్ కనెక్ట్ అవ్వాలా? లేదా పోస్ట్‌గ్రెస్ ఎస్‌క్యూఎల్ కనెక్ట్ అవ్వాలా? వాళ్ళే చెప్తారు మనకి. దేనికి కనెక్ట్ అవ్వాలి? దేనికి కనెక్ట్ అవ్వాలి చెప్తే దానికి తగ్గట్టుగా ఇది మైక్రోసాఫ్ట్ ఎస్‌క్యూఎల్ సర్వర్. మైక్రోసాఫ్ట్ ఎస్‌క్యూఎల్ సర్వర్ అయితే మనం
సో ఎస్క్యూఎల్ సర్వర్ లోకల్ హోస్ట్ డేటాబేస్ యూజర్ నేమ్ సోనార్, డేటాబేస్ నేమ్ సోనార్. సో ఇవన్నీ బై డిఫాల్ట్ ఉంటాయి. దీన్ని మనం ఈ యాష్ని తీసేసేయాలి. తీసేస్తే అప్పుడు వాళ్ళు ఎస్క్యూఎల్ సర్వర్ వాడుకోవచ్చు. ఒకవేళ పోస్ట్ ఎస్క్యూఎల్ వాడాలనుకుంటే ఈ యాష్ తీసేసేయాలి, అప్పుడు ఎనేబుల్ అయిపోతుంది. ఒరాకిల్కి అయితే ఇది ఎనేబుల్ తీసేసేయాలి. ఇలా మనం డేటాబేస్ వాడుకోవాలనుకున్నప్పుడు ఈ యాష్ సింబల్ తీసేస్తే వాళ్ళు వాడుకోగలుగుతారు. ఇది డేటాబేస్ అవసరమైనప్పుడు. ప్రజెంట్ మన సెషన్కి డేటాబేస్తో పని లేదు. తర్వాత ఇఫ్ యూ కమ్ డౌన్, మనకు కావాల్సింది ఏంటంటే మన పోర్ట్ నెంబర్ మనం మార్చే అవసరం రాదు. చూడండి ఇక్కడ sonar.web.port 9000. ఇవి మార్చాలంటే మార్చుకోవచ్చు. ఓకేనా? అలా ప్రతి కాన్ఫ్లో టామ్కాట్లో కూడా ఉంటుంది. టామ్కాట్లో కూడా మనం మార్చుకోవచ్చు. ఇక్కడ కూడా మనం మార్చుకోవచ్చు. ఓకేనా? నా వాయిస్ క్లియర్గా ఉందండి? సరే సార్. రైట్ అదొకటి చూపించాను. సో మార్నింగ్ నుంచి మనం 1 అవర్ నుంచి ఏం డిస్కస్ చేసాం? సోనార్ క్యూబ్ ఎందుకు వాడాలి ఒకటి చూసాం, ఎలా ఇన్స్టాల్ చేయాలో చూస్తున్నాం. టైం ఉంది కదా, మీకు ఇవ్వగలుగుతారా? నిద్ర వస్తుందా? సార్ మీకు నిద్ర వస్తే నేను రేపు తీసుకుంటా, ఇష్యూ లేదు. ఒక 15 మినిట్స్. ఓకే, 15 మినిట్స్. ఓకే, రైట్. సో ఇప్పుడు ఈ సెటప్ నేను చేసేసి మనం రేపు కంటిన్యూ చేద్దాం. ఈ ఒక్క సెటప్ చేసేసి క్లోజ్ చేసేద్దాం, సరేనా? ఇది ఎక్కువ టైం పట్టదు. అయితే మన రిక్వైర్మెంట్ ఏంటి? యూజర్ని యాడ్ చేయాలి. యూజర్ యాడ్ సోనార్, సోనార్. ఓకేనా? నేను సోనార్ క్యూబ్ ఫోల్డర్లో ఉన్నాను. ఇక్కడ నుండి కూడా చేయొచ్చు, లేదా సింపుల్గా నేను రూట్ యూజర్కి వెళ్ళిపోతాను. టిల్డా క్లియర్ స్క్రీన్. ఇక్కడ ఫ్రెష్గా యూజర్ యాడ్ సోనార్. యూజర్ యాడ్ అయిపోయాడండి. ఒకసారి యూజర్ యాడ్ అయిపోతే ఇదే యూజర్ నేమ్తో గ్రూప్ కూడా క్రియేట్ అవుతుంది. మనం చూసాం, ఇది లైనక్స్లో నేర్చుకుంటప్పుడు చూసాం. అయితే ఈ సోనార్ అనే యూజర్కి మనము కొన్ని పర్మిషన్స్ ఇవ్వాలి. సేమ్ రూట్ యూజర్కి ఉన్న పర్మిషన్స్ మనం ఇవ్వాలి అంటే మనము vsudo ఫైల్కి వెళ్ళాలి. vsudo ఈ ఫైల్కి వెళ్ళాలి. ఈ ఫైల్లోకి వెళ్ళి ఇక్కడ రూట్ యూజర్ ఆల్రెడీ ఉంటాడు. ఇక్కడ రూట్ యూజర్ ఉన్నాడు చూడండి. సో ఇదే రూట్ యూజర్ని నేను జస్ట్ పేరు మార్చేస్తాను. Ctrl+C లేదా Ctrl+C చేస్తున్నాను. ఒక్క నిమిషం, కొంచెం డిఫరెంట్. ఇది నానో ఎడిటర్ అండి. వి ఎడిటర్ ఎలా ఉంటుందో ఇది నానో ఎడిటర్ అనమాట. ఓకే, ఒకసారి నెక్స్ట్ పేజ్లో ఎంటర్ చేయండి. ఇక్కడ కమాండ్స్ వి ఎడిటర్ లాగా కాదు, కమాండ్స్ పేస్ట్ చేసే అవసరం లేదు. నేను రైట్ క్లిక్ చేశాను. నేను Ctrl+C చేసి రైట్ క్లిక్ చేశా. చేయగానే ఇది పేస్ట్ అయిపోయింది. ఇక్కడ నేను నా యూజర్ సోనార్ ఉన్నాడు కదా, అతను యాడ్ చేయాలి. సోనార్ ఈ రూట్ తీసేసాడు అంటే రూట్ యూజర్కి ఏమేమి పర్మిషన్ ఉన్నాయో అన్నీ ఇస్తున్నాం. ఓకే, అన్నీ సేమ్ ఈ సోనార్ కూడా ఇస్తున్నాం. ఓకే సార్. తర్వాత మీరు ఈ సోనార్ యూజర్ వాడుతున్నప్పుడు మనకి అది అథెంటికేషన్ గురించి పాస్వర్డ్ అడగకూడదు. మనకి పాస్వర్డ్ అడగకూడదు. దానికోసం అది అడగకూడదు అంటే మనం ఏం చేయాలంటే ఈ లాస్ట్ ఆల్కి ఒక 2 స్పేసెస్ ముందు మీరు నో పాస్వర్డ్ అని ఇవ్వండి. నో పాస్వర్డ్ అన్నప్పుడు మీకు అది పాస్వర్డ్ అడగదు. కోలన్ ఇచ్చేయండి. ఒక స్పేస్ తీసిన ఎక్స్ట్రా స్పేస్ చాలు. ఇలా ఇచ్చారంటే మీకు సోనార్కి పాస్వర్డ్ అనేది అడగదు. సో ఎప్పుడైనా మీరు ఇన్స్టాల్ చేస్తున్నప్పుడు, రన్ చేస్తున్నప్పుడు మీకు అది అథెంటికేట్ మిమ్మల్ని మీ పాస్వర్డ్ ఏంటి అని అడగకుండా నో పాస్వర్డ్ అంటే ఇక మనము డైరెక్ట్గా ఆల్మోస్ట్ రూట్ యూజర్ లాగానే మనం కొన్ని రోల్స్ కొన్ని రన్ చేసుకోవచ్చు. యాజ్ ఎ రూట్ యూజర్ లాగా రన్ చేసుకోవచ్చు. సో ఇదొక స్టెప్ మీరు చేయాలి. సో వాట్ స్టెప్ ఇట్ ఈస్? కాపీ చేశాను. సో ఇక్కడ పేస్ట్ అవుతుంది, చూద్దాం. 6. ఓకే, vsudoలోకి వెళ్ళండి. జస్ట్ vsudo టైప్ చేయండి. vsudoకి వెళ్ళిన తర్వాత ఎంటర్ ఇంటూ vsudo ఫైల్. తర్వాత బిలో యాడ్. ఓకే, దీని కింద ఏదైనా యాడ్ చేసేయండి. ఓకేనా? ఓకే సార్. ఈ స్టెప్ అయిన తర్వాత మీరు ఆ ఫైల్ని సేవ్ చేయాలి కదా. ఇంకా నేను సేవ్ చేయలేదు. సేవ్ ఎలా చేస్తాం? ఇక్కడ చూడండి ఎగ్జిట్ ఉంది, ఇక్కడ సేవ్ ఆప్షన్ లేదు, ఎగ్జిట్ ఉంది. మీరు సింపుల్గా ఇది
క్యారెట్ సింబల్ ఉంది, క్యారెట్ సింబల్ ఎక్స్ ఉంది. మీరు కంట్రోల్ ఎక్స్ అంటే ప్రెస్ చేయండి, కంట్రోల్ ఎక్స్. అప్పుడు అది సేవ్ చేయమని అడుగుతుంది. ఎస్ కాబట్టి వై అని టైప్ చేయండి. ఇప్పుడు ఏముంటుంది, ఫైల్ నేమ్ టు రైట్ ఇది ఇంటర్నల్గా రాసేసుకుంటుంది. మీరు సింపుల్గా ఎంటర్ ప్రెస్ చేయండి, ఎంటర్ అయిపోయింది. మీరు మళ్ళీ టెస్ట్ చేసుకోవాలంటే వీసోడకి మళ్ళీ వెళ్ళండి, ఒకసారి మీ చేంజ్ ఉన్నాయా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలంటే జస్ట్ కమ్ డౌన్. ఎస్ సోనార్ అనేది యాడ్ అయిపోయింది. యా ఎగ్జిట్ కంట్రోల్ ఎక్స్ బయటకు వచ్చేసాం. ఈ స్టెప్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి, ఇందాక నేను ఏం చెప్పాను మీకు, ఓనర్షిప్ మార్చాలి. ఓనర్షిప్ మార్చాలి అంటే మీరు చేంజ్ ఓనర్ ఆఫ్ సోనార్ క్యూబ్ ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ వాటన్నిటి కూడా మీరు మార్చాలి. మీరు మార్చాలి అంటే మనం చేసాం, సారీ మనము చేంజ్ ఓనర్ అనే కమాండ్ వాడాం, చేంజ్ ఓనర్. సో మనం ఏ ఫోల్డర్కి మనం అప్లై చేయాలి, ఇది సోనార్ క్యూబ్కి అప్లై చేయాలి. మనం చేంజ్ ఓనర్గా మార్చాలి. ఏ ఓనర్గా మార్చాలి మీకు గుర్తుందండి, మనము -r ఇచ్చి యూజర్ నేమ్ యూజర్ ఓనర్ సోనార్, గ్రూప్ ఓనర్ కూడా సోనార్, మనం ఒకేసారి రెండు మార్చొచ్చు. యూజర్ నేమ్ యూజర్ ఓనర్ సోనార్ రెండింటిని కూడా మార్చవచ్చు ఒకేసారి, కోలన్తో చేసాం. ఒకసారి లైనక్స్ సెషన్ ఒకసారి చూడండి, అందులో ఈ స్టెప్ చేసాం. అయితే ఒక్క నిమిషం, సరే ఓనర్ మార్చేస్తారు బాగానే ఉంది, బట్ ఏ ఫోల్డర్ ఓనర్ మార్చేస్తారు మీరు. మనం సోనార్ క్యూబ్ 24 అనే ఫోల్డర్ ఉంది కదా, దానికి అది మార్చాం. సో ఇక్కడ ఆ పాత్ ఇవ్వాలి. ఎక్కడ ఇన్స్టాల్ చేసాం, ఓపీటీలో ఉన్న సోనార్ క్యూబ్ ఫోల్డర్ పేరేంటి 24. ఈ ఫోల్డర్ ఓనర్షిప్ మనం మార్చాలి. ఇది అర్థమవుతుందా, ఈ స్టెప్ అర్థమవుతుందా? సార్ రైట్. అయితే అట్ ద సేమ్ టైం మనము, మీకు తెలుసు కదా, మన ఒక ప్రతి ఫైల్లోనూ కూడా మనకి యూజర్ ఉంటాడు, లేదు యూజర్ అనొచ్చు లేదా ఓనర్ అనొచ్చు. ఓనర్ ఉంటాడు, గ్రూప్ ఉంటుంది, తర్వాత అదర్స్ ఉంటుంది, ఇలా ఉంటాయి, 3 ఉంటాయి. సో ఓనర్ ఏం చేయగలడు, రీడ్ రైట్ ఎగ్జిక్యూట్, గ్రూప్ రీడ్ రైట్ ఎగ్జిక్యూట్, అదర్స్ రీడ్ రైట్ ఎగ్జిక్యూట్. ఇది మనం చేసాం. సో అట్లాగే నేను ఇప్పుడు ఓనర్ ఏం చేయగలడు, సో చేంజ్ ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే వాళ్ళ పర్మిషన్స్ వాళ్ళు ఏమేమి చేయగలరు అంటే రీడ్ రైట్ ఎగ్జిక్యూట్ చేయగలరా లేదా, ఓనర్ ఏం చేయగలడు, గ్రూప్ ఏం చేయగలడు, ఇవి మనము ఇంతకుముందు కూడా చేసాం. ఎలా చేసామంటే చేంజ్ మోడ్తో చేసాం. చేంజ్ మోడ్ అంటే ఫస్ట్ ఓనర్ అన్ని చేయాలి, రీడ్ రైట్ ఎగ్జిక్యూట్ రెండు అన్ని చేయాలంటే 7 ఇచ్చేవాళ్ళం, మీకు గుర్తుందా? అవును సార్ రైట్. సో ఇక్కడ కూడా -r ఇవ్వాలి. -r గ్రూప్ ఏం చేయగలుగుతాడు, గ్రూప్ అంటే ఈ గ్రూప్ అంటే ఇప్పుడు గ్రూప్ కూడా యూజర్ కూడా సోనారే, గ్రూప్ ఓనర్ కూడా సోనారే, కాబట్టి ఈ గ్రూప్లో ఉన్న వాళ్ళు ఆ గ్రూప్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా అన్ని చేయగలగాలి అంటే 7 ఇవ్వాలి. తర్వాత అదర్స్ అనే వాళ్ళకి మనము ఎగ్జిక్యూట్ పర్మిషన్ ఇవ్వట్లేదు, ఓన్లీ 5 ఇస్తున్నాం. 5 ఇస్తున్నాం. ఎవరికి ఇస్తున్నాం మళ్ళీ ఈ పర్మిషన్, ఎవరికి ఇస్తున్నాం, ఈ గ్రూప్ ఇస్తున్నాం, దీనికి ఇస్తున్నాం. చేంజ్ మోడ్ స్పెల్లింగ్ తప్పించాను ఇక్కడ, MOD. ఈ కమాండ్ మనం మార్చాలి. ఓకే, ఈ 2 కమాండ్లు మనం అంటే ఫస్ట్ ఓనర్షిప్ మార్చేస్తున్నాం, తర్వాత ఓనర్షిప్ మార్చాక ఈ ఓనర్ ఏం చేయగలడు, ఈ గ్రూప్ ఓనర్ ఏం చేయగలడు, వీళ్ళు ఏమేమి చేయగలరు అనేది ఆ పర్మిషన్ మళ్ళీ ఇస్తున్నాం. ఈ ఓనర్ ఏమో రీడ్ రైట్ ఎగ్జిక్యూట్ చేయగలడు, ఇతను కూడా రీడ్ రైట్ ఎగ్జిక్యూట్ చేయగలడు, ఇతను రీడ్ రైట్ మాత్రమే చేయగలడు అండ్ ఎగ్జిక్యూట్ చేయలేడు. ఆ పర్మిషన్ అదర్ సెక్షన్కి ఇస్తున్నాం. ఈ 2 కూడా మీరు రన్ చేయాలి. అప్పుడు మనం స్టార్ట్ చేయొచ్చు, సర్వర్ని ఇప్పుడు స్టార్ట్ చేయొచ్చు. కమాండ్ ఇది పేస్ట్ చేసాం. ఒకటి హలో చేయొచ్చు, ఎలా మార్చేయచ్చు, క్వాలిటీ గేట్స్ ఏంటి అని రేపు చూద్దాం. సో ఇవన్నీ అయిపోయినాయండి, ప్రజెంట్ ఇవన్నీ అయిపోయినాయి. తర్వాత మీరు ఇప్పుడు ఏం చేయాలంటే మనం స్టార్ట్ చేయాలి. ఓకే, మీరు స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేసే ముందు ఒక్కసారి ఇవి మారాయా లేదా చెక్ చేద్దాం. సో గో టు సిడి ఆప్ట్లోకి వెళ్దాం, సోనార్లోకి వెళ్దాం. ఒకసారి ఇక్కడ -l అందాం. చూడండి మారాయా, సోనార్ అన్ని మారాయా.
ఎస్ అన్ని మారిపోయినాయి కదా, అవును సార్. ఓనర్షిప్స్ అన్ని మారిపోయినాయి. ఓకే, మీరు బిన్లోకి వెళ్తే సిడి బిన్లోకి వెళ్ళండి, LS-L అనండి. ఓకే, లైనక్స్లోకి వెళ్ళాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇక్కడ కూడా అందరు చూడండి సోనారే ఉంది. తర్వాత లైనక్స్లోకి వెళ్ళండి. ఇక్కడ మీరు మళ్ళీ సేమ్ LS-L అంటే చూడండి, ఇప్పుడు సోనార్ SH ఎవరు రన్ చేయొచ్చు, సోనార్ యూజర్ రన్ చేయొచ్చు. మారిపోయింది కదా, అర్థమవుతుంది కదా స్టెప్. అవును సార్. ఇంతకుముందు రూట్ ఉండేది. రైట్. సో సారీ, ఇందాక 5 అంటే ఎగ్జిక్యూట్ అని లేదని చెప్పాను. 5 అంటే ఎగ్జిక్యూట్ కాదు. 5 అంటే ఓన్లీ రీడ్ పర్మిషన్, ఎగ్జిక్యూట్ పర్మిషన్ ఉంది, రైట్ పర్మిషన్ ఇవ్వలేదు. అంటే అదర్స్ అనేవాళ్ళు రైట్ చేయలేరు, అంటే ఎడిటింగ్ చేయలేరు. వాళ్ళు అదర్ సెక్షన్లో ఉన్న వాళ్ళు ఎడిట్ చేయలేరు, అందుకే వాళ్ళకి రైట్ పర్మిషన్ ఇవ్వలేదు. మనం ఓన్లీ రీడ్ మాత్రమే ఇచ్చాం, రైట్ మాత్రమే, ఎగ్జిక్యూట్ మాత్రమే ఇచ్చాం. అలాగే రూట్ యూజర్, సోనార్ యూజర్కి రీడ్ రైట్ ఎగ్జిక్యూట్, గ్రూప్కి రీడ్ రైట్ ఎగ్జిక్యూట్ అందరికీ ఉన్నాయి పర్మిషన్స్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే వెరీ ఇంపార్టెంట్, ఓనర్ ఎవరు, సోనార్. మరి దీన్ని రన్ చేయాలంటే ఎవరు రన్ చేయాలి, సోనార్ యూజర్ రన్ చేయాలి. కానీ ఇక్కడ యూజర్ ఎవరు ఉన్నారు, రూట్ యూజర్ ఉన్నారు. రూట్ యూజర్ రన్ చేయకూడదు. ఇప్పుడు ఈవెన్ దో దీని ఓనర్ సోనార్ అయినా, సోనార్ మాత్రమే దీన్ని స్టార్ట్ చేయగలడు, రూట్ యూజర్ స్టార్ట్ చేయకూడదు. కాబట్టి మనం స్విచ్ అవ్వాలి, సోనార్కి స్విచ్ అవ్వాలి. స్విచ్ అయ్యి మాత్రమే మనం రన్ చేయగలగాలి. ఓకే, ఇప్పుడు స్విచ్ టు సోనార్ యూజర్, స్విచ్ టు సోనార్ యూజర్. హౌ యూ డూ దట్, మనం SU వాడతాం, SU-సోనార్. ఇది మనం స్విచ్ చేయడం కమాండ్ వాడతాం, SU-సోనార్. ఒకసారి చేద్దాం మనం. ఒకసారి ఫస్ట్ ఆఫ్ ఆల్ CD టిల్డా. ఓకే, క్లియర్ ద స్క్రీన్. చూడండి, sudo -sonar, సారీ sudo కాదు, SU, ఓన్లీ SU, స్విచ్ యూజర్. SU అంటే స్విచ్ యూజర్ -sonar, ఎంటర్. చూడండి ఏం మార్చాము, సోనార్కి వచ్చేసామా. అవును సార్. రైట్, ఇప్పుడు మనము ఆప్ట్ ఫోల్డర్కి వెళ్దామండి. ఆప్ట్ ఫోల్డర్కి వెళ్దాం, ఇక్కడ సోనార్ ఫోల్డర్కి వెళ్దాం, LS. ఓకే, ఇప్పుడు బిన్లోకి వెళ్దాం, CD బిన్, LS. CD లైనస్లోకి వెళ్దాం, LS. ఇక్కడ మీరు SH సోనార్ స్టార్ట్, ఇప్పుడు అనాలి స్టార్ట్. స్టార్ట్ అయింది. తర్వాత స్టేటస్ కూడా చూద్దాం ఒకసారి. స్టేటస్, ఇట్ ఇస్ రన్నింగ్, ఆగలేదు. అబ్జర్వ్ చేయండి, కొద్దిసేపు అయిన తర్వాత మళ్ళీ ట్రై చేయండి. స్టేటస్ స్టిల్ ఇట్ ఈస్ రన్నింగ్, ఇష్యూస్ లేదు. ఇంతకుముందు బ్రేక్ అయిపోయింది సార్. సో ఇట్ ఈస్ రన్నింగ్. సో మీరు ఏం చేయాలి, ఒక్క నిమిషం అండి. ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ, ఓకే, CD ఇందులోకి వెళ్ళండి. ఇక్కడ మీరు SU సోనార్ .sh, సారీ SU కాదు, SH షెల్ స్క్రిప్ట్ కదా, స్టార్ట్ అనండి. తర్వాత స్టేటస్ చెక్ చేయండి. స్టేటస్, ఇది కమాండ్, ఈ విధంగా మీరు వాడాలి. ఇట్ ఈస్ రైట్. నౌ ఇప్పుడు యాడ్ పోర్ట్ 9000 ఇన్ సెక్యూరిటీ గ్రూప్. ఓకే, ఈ స్టెప్ మర్చిపోవద్దు. సో అందుకనే మనకి ఇప్పుడు అది యాక్సెస్ అవ్వదు. గో హియర్, ఇది ఇప్పుడు యాక్సెస్ అవ్వట్లేదు. సో గో హియర్, వేర్ సెక్యూరిటీ, ఎడిట్ ఇన్బౌండ్ రూల్స్, యాడ్ రూల్, కస్టమ్ IP అలాగే ఉంచండి 9000. మీరు ఓన్ కస్టమ్, మీ కస్టమ్ అన్ని ఇవన్నీ కస్టమ్ అనమాట. ఇవన్నీ కూడా మీ ఓన్, మీకు నచ్చింది మీరు ఇవ్వచ్చు. మీకు 9091 ఇవ్వాలనుకున్న ఇవ్వచ్చు. అవన్నీ కూడా కమ్స్ అంటారు కస్టమ్ TCPకి వస్తాయి టైప్లో. ఎవరు యాక్సెస్ చేయొచ్చు, ఇంటర్నెట్ నుంచి కాబట్టి ఎనీవేర్ తీసుకోండి. దెన్ సేవ్ రూల్స్. ఇప్పుడు మీకు ఇది లాంచ్ అవ్వాలి. ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. చూడండి మనకి లాగిన్ టు సోనార్ క్యూబ్ వచ్చింది. లాగిన్ పాస్వర్డ్, లాగిన్ పాస్వర్డ్ ఏంటి, మనం బై డిఫాల్ట్ లాగిన్ పాస్వర్డ్ ఏంటంటే అడ్మిన్. ఓకే, డిఫాల్ట్ సోనార్ క్యూబ్ క్రెడెన్షియల్స్. ఓకే, యూజర్ నేమ్ అడ్మిన్, పాస్వర్డ్
అడ్మిన్ బై డిఫాల్ట్ అండి ఇద్దాం అడ్మిన్ లాగిన్. ఇప్పుడు వెంటనే మిమ్మల్ని చేంజ్ చేసుకోమంటుంది కాబట్టి చేంజ్ చేసుకోండి ఒకసారి. అడ్మిన్ పాస్వర్డ్ వచ్చేసి సంథింగ్ లైక్ నేను ఓకే 12 లెటర్స్ ఇవ్వాలి ఇది కంపల్సరీ. ఓకే ఒక్క నిమిషం అండి. రైట్ అప్డేట్. వెల్కమ్ టు సోనార్ సర్వర్. ఓకే సో మీకు జస్ట్ వెల్కమ్ చెప్తుంది. లెట్స్ గో మీరు చూడంటే దీని లెట్స్ గో అనేసి మీకు డెమో ఇస్తుంది. లేదంటే సింపుల్గా లేటర్ క్లిక్ చేయండి. సో ఇది మీ మెయిన్ స్క్రీన్. సో ప్రజెంట్ మీ సోనార్ స్కోప్ ఇందాక మనం ఏదో చూసాము ఇక్కడ ఈ స్క్రీన్ ప్రాజెక్ట్స్ ప్రొఫైల్ పోర్ట్ఫోలియోస్ ఇష్యూస్ రూల్స్ ఉన్నాయి కదా, అది ఆ స్క్రీన్ ఇదనమాట. ప్రాజెక్ట్స్ ఇష్యూస్ రూల్స్, ఈ రూల్స్ అనమాట. ఓకే ఈ రూల్స్ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ చూడండి జావాకి సంబంధించిన రూల్స్ ఇవి 669 రూల్స్ ఉన్నాయి. C# 459 రూల్స్, ఇవన్నీ రూల్స్ అనమాట. సో ఇవన్నీ ప్రీడిఫైన్డ్ రూల్స్, ఇవన్నీ కూడా ప్రీడిఫైన్డ్ రూల్స్. మీరు ఇంకా షో మోర్ అంటే ఇంకా కొన్ని ఉన్నాయి. కోట్లిన్, HTML, టెరాఫామ్, ఇవన్నీ కూడా రకరకాల రూల్స్. మీరు ఓన్గా రూల్స్ ఎట్లా క్రియేట్ చేయొచ్చు అనేది రేపు చూద్దాం. గో టు క్లాడ్ ప్రొఫైల్, ఇక్కడికి వెళ్ళిన తర్వాత మన ఓన్ రూల్ క్రియేట్ చేయొచ్చు క్రియేట్లో. అలాగే క్వాలిటీ గేట్స్ అండి. క్వాలిటీ గేట్స్లో కూడా మీరు ఇందాక నేను చెప్పినట్టుగా మనకి రూల్స్ ఉంటాయి, బై డిఫాల్ట్ రూల్స్ ఉంటాయండి ఇక్కడ. సో ఎక్కడ ఉంది అది? సో న్యూ కోడ్ ఈ సఫిషియెంట్లీ కవర్డ్ బై టెస్ట్ కోడ్ కవరేజ్ ఈస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్. సో ఇవి మార్చంటే మార్చుకోవచ్చు, ఇవి మనం మార్చుకుంటాం. సో మన దీనికి కూడా మన ఓన్ రూల్ కొత్త రూల్ కూడా రాసుకోవచ్చు, అది రేపు చేద్దాం. ఇవన్నీ కూడా రేపు చేద్దాం. రిజల్ట్ అయితే మనం ఇంకా ఈ యాజ్ పర్ దిస్ పిక్చర్ మనం ఓన్లీ ఈ పార్ట్ మాత్రం చేసాం. రేపు ఈ సోనార్ స్కానర్ ఎలా రన్ చేస్తాం, ఈ స్కానర్ ఎలా ఇన్స్టాల్ చేస్తాం, ఎలా రిపోర్ట్ జనరేట్ అవుతుంది. ఆ రిపోర్ట్ జనరేట్ అయిన తర్వాత మనం రేపు జావా అప్లికేషన్ ఒకటి బిల్డ్ చేసి దీన్ని అప్లోడ్ చేద్దాం. అప్పుడు ప్రాజెక్ట్స్లో ప్రజెంట్ అయితే ఎంటీగా ఉంది. రేపు మనం చేసినప్పుడు ఇష్యూస్ కనబడతాయి. ఇక్కడ ఇష్యూస్ ప్రాజెక్ట్ ఉంటుంది, దాంట్లో ఇష్యూస్ కనబడతాయి. ప్రజెంట్ ఇష్యూస్ ఏమీ లేవు, నో ఇష్యూస్. మీకు రేపు డిప్లాయ్ తర్వాత ఇష్యూస్ కనబడతాయి. రేపు క్లాస్కి ముందే నేను ఇవన్నీ రెడీ చేసి పెడతాను. రేపు డైరెక్ట్ ఇక్కడ నుంచి కంటిన్యూ అయిపోతాం. ఓకేనా? రైట్. అయితే రేపు ఇప్పుడు చెప్పండి రేపు ఏంటి పరిస్థితి మనకి. నేను ఈ లోపల ఎనీ డౌట్స్ అండి? ఈ సర్వర్ నేను క్లోజ్ చేయబోతున్నాను. క్వశ్చన్స్ రేపు మళ్ళీ నేను చేస్తాను ఎలాగో. అయితే రేపు ప్లాన్ ఏంటి? రేపు మార్నింగ్ సేమ్ టైమా ఎలా అంటారు? January 1st ఎప్పుడు వస్తుంది మీకు అసలు? అంటే రేపు మాకు 31st సార్. రేపు మీకు రేపు 31st, రేపు నాకు 1st, అవునా? అంతే సార్. కదా, నాకు January 1st రేపు అది అనమాట. అంటే సో ఇప్పుడు మా దగ్గర 31st నైట్ 1 అవుతుంది. మీకు 31st నైట్ 1 అవుతుంది. మన దగ్గర 31st ఎర్లీ మార్నింగ్ 11:30. కరెక్ట్. ఒక 6 hours లో మనం ఇంకో క్లాస్ ఉంటుంది మనకి. మీకు 6 hours లో అంటే ఈవినింగ్ కూడా కావాలంటున్నారా? ఈవినింగా 6 hours అంటే అర్థం కాదు. మీ ఇష్టం, నాకేం లేదు ప్రాబ్లం. అంటే మనకి నార్మల్ గా రెగ్యులర్ క్లాసెస్ ఉంటాయి కదా సార్. లేదంటే January 2nd తీసుకుందామంటే అట్లా. నో ఈవినింగ్ అటెండ్ అవ్వంటారా? మీకు ఓపిక ఉంటే ఈవినింగ్ అటెండ్ అవ్వండి 6 o'clockకి. ఓకే సార్. అది బెటర్ కూడా యాక్చువల్గా, అది బెటర్. ఎందుకంటే మనము కొన్ని క్లాసెస్ అన్ఫార్చునేట్లీ వాయిస్ ఇష్యూస్ అది జరగడం వల్ల అలా అయింది. ఇవాళ 6 o'clock జాయిన్ అవుదాం మళ్ళీ, సరేనా? ఓకే సార్. ఇవాళ జాయిన్ అయిపోదాం, మళ్ళీ మనము డిస్కస్ చేద్దాం నెక్స్ట్ డే గురించి, నెక్స్ట్ క్లాస్ గురించి. ఓకేనా? ఈవినింగ్ జాయిన్ అవుదాం అండి, ఇదే సెషన్ కంటిన్యూ చేద్దాం ఈవినింగ్. ఓకేనా? రైట్. అయితే నేను లింక్ మార్చేస్తాను, మీకు వేరే లింక్ ఇస్తాను, అందులో జాయిన్ అవ్వండి. రైట్. థ్యాంక్ యూ అండి, టేక్ కేర్, గుడ్ నైట్.